நம் திருவாயுமொழி பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மனவாத முடி சரணாக்கே. முந்துரவே பிள்ளான் முதலானோர் செய்தருடம் அந்த வியாக்கைகள் அந்தாகில் அந்தோ திருவாய்மொழி பொருளை தீந்துரைக்க வல்ல குருவார் ఇక్కాలం నింజే కూరు. ఈ పాసురం అనేది 40వ పాసురం ఉపదేశ రత్నమాలలో. ఈ పాసురంలో వాళ్ళు వ్యాఖ్యానం చేయలేదంటే అట్టయితే తిరుక్కురుగ పిల్లాన్ ప్రారంభించి అదే పరంగా వాదికేశ్వర అడిగే మనవాళ్ళ జీయ పర్యంతం 5 మహనీయులు వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానం కానీ వాళ్ళు చేయలేదంటే మనం ఏమైపోతాము, మనకి ఎట్లాంటి పరిస్థితి వస్తుందో తెలవదే. అందు అందు ఉంటారు, అందు ఉంటే అయ్యోకు ఉంటారు. షూర్ రాలేదు ఇంకా అంటే ఉంటాం కదా. ఆ పక్కన అందు తిరువాయుమొడి పొరులై తేందులెక్క వల్ల గురుహార్. ఈ కాలంలో ఎవరన్నా ఉంటారా? దొరకరే. వాళ్ళు చేసేరే, వాళ్ళు చేయలేదంటే మనం ఎట్లా పాడైపోతాము అని వ్యతిరేకంగా చెప్పే ఆశ్చర్యమైన పాసరం ఇది. 40వ పాసరం. ముందురవ పిల్లాన్ முதலானோர் செய்தருளும் அந்த வியாக்கைகள் அன்றாகில் అందు తిరువాయుమొழி పొరులై తేందురైక్క వల్ల గురువార్ ఇక్కాలం నెంజే కూరుని చెప్తారు. దీంట్లో ఉదయం పూట మన కాలక్షేపంలో దీనికి ముందు పాసనం చూసాము. పిల్లాన్ నంజీయర్ పెరియవాచాన్ పిల్లై తెల్లార్ వడక్కు తిరువీధి పిల్లై మనవాలయోగి తిరువాయుమొழியை కాத்த గుణవాలర్ అని ఆ పాసనం 39వ పాసనం. ఆ పాసనంలో ఏం చెప్పారంటే వాళ్ళు ఈ ప్రకారం రాసి పెట్టారు. ఈ మనసే వాళ్ళు మనం రాసిన దాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఆ మనసే వాళ్ళు రాయలేదంటే మనం ఎట్టయిపోతాము అని చెప్పి ఈ పాసనంలో చెప్తుంది. రెండు ఒకే రకంగా ఎట్లయితేనే ఒకటి ఆపోజిట్ గా చెప్తుంది, ఒకటి డైరెక్ట్ గా చెప్తుంది. 39వ పాసనం డైరెక్ట్ గా చెప్తుంది, 40వ పాసనం కూడా మనం అనుభవించే పాసనం ఆపోజిట్ గా చెప్తుంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యానాలన్నీ నమ్మాళ్ళవారు అవతారం చేసి 5,000 సంవత్సరాలు అయిపోయింది. 5,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నమ్మాళ్ళవారిని మనం చూసినామా? మనం చూడలేదు. సరే, మనం చూడలేదు స్వామి. ఇప్పుడు వ్యాఖ్యానం రాశారు కదా. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ నంజీయర్ నంబిల్లై, అదే వాదికేశ్వర అడిగే మనవాళ్ళ జీయర్, అదే ప్రకారం పెరియవాచాన్ పిల్లై వడక్కు తిరువీధి పిల్లై, వీళ్ళంతా రాశారు కదా. వీళ్ళు ఎవరన్నా చూసారా? ఎవరిని చూసింది కాదు. నమ్మాళ్ళవారిని చూసింది కాదు, సేవించింది కాదు. అయితే నమ్మాళ్ళవార్ ఆయన భావంలో పాసురం అనుగ్రహిస్తారు. దాని తర్వాత స్నేహితురాల భావంలో పాసురాలు అనుగ్రహిస్తారు. అదే కూతురు భావంలో పాసురాలు అనుగ్రహిస్తారు. అదే వర్గం తల్లి భావంలో పాసురాలు అనుగ్రహిస్తున్నారు. ఆయనకి భావం ఎట్లా వస్తుంది? మగభావం ఉంటుంది, శ్రీభావం ఉంటుంది. ఇదంతా మార్చి వస్తుంది. ఆ మగభావం ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, అది శ్రీభావం ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఏడుస్తున్నాడు, ఆయన ఆడుకుంటున్నాడు, ఆయన నమస్కారం చేసుకుంటాడు, ఆయన దూత పంపించాడు, అది కాక ఆయన వచ్చి ఏదేదో చేశాడు. ఇదన్నీ ఎలా స్వామి తెలుసు? వీళ్ళకి ఎలా తెలుసు? పాసురంలో ఉండాలి. పాసురంలో ఉన్నా కూడా అది తెలవాలి కదా. మన ప్రత్యక్షంగా నాటకాన్ని చూస్తే మనకి తెలుస్తుంది. ఆ ప్రకారం భాసురం పెట్టుకొని మనకి ఈ ప్రకారం చేసి మనకి ఎలా తెలుస్తుంది ఏమిటే? అదంతా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండడం అంటే ఆయన వచ్చాడు, 32 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన మళ్ళా పోయాడు. మళ్ళా ఆయనకి 32 సంవత్సరాలే ఉండింది. నమ్మాళ్ళవారు ఈ లోకంలో ఉండింది, భూలోకంలో ఉన్నది 32 సంవత్సరాలే. దాని తర్వాత పెరుమాళ ఆయన తీసుకుపోయాడు. అయితే మనకి ఇదంతా తెలుసు అంటే మనకి తెలవదు. దాని తర్వాత 3,500 సంవత్సరాలు ఆ తిరువాయుమొഴి నారాయణ దివ్య ప్రబంధం అనే ప్రసక్తి అనేది లేదు. ఆ 3 ఎట్లంటే ఆళ్వార్ల అవతారం అనేది
ద్వాపరయుగం లాస్ట్ లోను కలియుగం ప్రారంభం చేసినప్పుడు ఆళ్వార్ల అవతారం. దగ్గర దగ్గర 500 సంవత్సరాల లోపల ఆళ్వార్ల అవతారం అన్ని పూర్తి అయిపోయింది. దాని తర్వాత 500 అయిపోయింది. 3500 సంవత్సరాలు ఆ నారాయణ దివ్య పర్వం ఎక్కడ ఉన్నది, ఎలా పోయింది, ఏంది ఏదే తెలవదు. దాని తర్వాత ఇప్పటికి 1200 సంవత్సరాలకు ముందు నాదముని అవతారం చేశాడు. అట్టయితే దగ్గర దగ్గర ఆళ్వారు అవతారం చేసి దాని తర్వాత 3500 సంవత్సరాల తర్వాత నాదముని అవతారం చేశాడు. ఆ 3500 సంవత్సరాలు ఏమైంది నారాయణ దివ్య ప్రబంధం మనకి తెలవదు. ఏమైంది అనేది మనకి తెలవదు. ఆయన కూడా నాదముని అవతారం 1200 నాదముని అవతారం చేశాడు. అవతారం చేసి ఆయన అయితే యోగ ప్రభావం వల్ల ఆయన తెలుసుకొని నమ్మాళ్వారిని నేరుగా ఆయన సేవించిన తర్వాత ఆ నారాయణం తీసుకొని ఆ నారాయణంతో కూడా ఆ వ్యాఖ్యాన పద్ధతి ఏమి, ఆ పద్ధతి ఏమి అదంతా తీసుకున్నాడు. అప్పుడు ఒక్కొక్క ఆళ్వార్ల భావమేమి, ఈ ఆళ్వారు నమ్మాళ్వారి భావమేమి అన్ని పూర్తిగా తెలుసుకొని ఆయన శిష్యుల్ని పెట్టుకున్నాడు. నాదముని ఆయన శిష్యుల్ని పెట్టుకొని తయారు చేసి అప్పుడు నమ్మాళ్వారు ఎట్లా ఉన్నాడు, ఏ ప్రకారం ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, ఎట్లా చేశాడు, ఎలా చేశాడు అదంతా ఏం చేశాడు. ఆయన ఎట్లాంటైన జ్ఞాని. ఆయన వేదాంతాన్ని ద్రావిడ వేదంగా చేశాడు కదా, సంస్కృత వేదాన్ని. అది ఎలా చేశాడు, ఆ చేసినప్పుడు ఇట్లా ఆడుతున్నాడు, అట్లా ఆడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దాని తర్వాత నాకు భగవంతుడు నా దగ్గరికి రాలేదని చెప్పి కొరతగా చెప్తున్నాడు. ఇదన్నీ ఉంటది కదా, ఇదంతా వ్యాఖ్యానం రాశాడు కదా. ఇదంతా జరిగే పనియా? ఇది ఎప్పుడో అయింది స్వామి, ఎప్పుడో అయింది. అయిన దాన్ని మనం చూడలేదు. చూడకుండా ఉండేదాన్ని మనం రాయాలంటే ఎట్లా రాసంతి? ఇదంతా జరిగే పనియా? ఒక మనిషి వల్ల సాధ్యమా? ఒక మనిషి వల్ల చేయనవద్దా అంటే చైన్ కాదు, సాధ్యమే కాదు. అయితే మనుషుల ప్రయత్నం సాధ్యం కాదంటే అప్పుడు తప్పకుండా అది జరగదు, తప్పకుండా అది జరగదు. అయితే జరగదంటే ఎట్లా స్వామి? రాసుకుంటారా స్వామి అంటే ఒక 10 మనమైతే ఒక 10 పాసరాలు రాయొచ్చు. నారాయణం 4000 పాసరాలు. 4000 పాసరాలకి పూర్తిగా వ్యాఖ్యానం రాయాలంటే చాలా శ్రమం స్వామి. 10 పాసరాలు రాసేసాను, అదే చాలా శ్రమంగా ఉన్నది సార్. అదే మీరు అన్నిటికీ పెట్టుకోండి, ఆ ప్రకారం ఇదే ప్రకారం పెట్టుకోండి అట్లని చెప్పి వదిలేస్తారు. అయితే దీంట్లో ఆచార్యదయని ఒక గ్రంథం, అడగిన మనవాళ్ళ పెరుమ నాయన ఒక పెద్ద ఆయన, త్రిలోకాచార్య తమ్ముడు, ఆయన ఆచార్యదయంలో ఆళ్వారు తిరువుళ్ళమేమి, ఆయన హృదయ కమలమేమి అది అన్ని పూర్తిగా చెప్పినాడు. అది మాత్రం కనుక ఆ తిరువాయుడి బాగా చూశారు. చూసి ఈ తిరువాయుడికి రామాయణకి ఏం సంబంధం? ఇప్పుడు శ్రీరామాయణం ఉన్నది కదా, ఆ శ్రీరామాయణకి తిరువాయుడికి ఏ సంబంధం? అదే ప్రకారం కృష్ణ చరిత్రలు ఉంటది కదా, ఆయన చేష్టిదారు ఉంటది కదా కృష్ణుడిది, ఆ చేష్టిదారికి ఈ తిరువాయుడికి ఏం సంబంధం? అదే ప్రకారం ధర్మశాస్త్రాలు ఉంటది కదా, ఎంతనో ధర్మశాస్త్రాలు, ఆ ధర్మశాస్త్రాలకి తిరువాయుడికి ఏం సంబంధం? అదే ప్రకారం మీమాంసా శాస్త్రం, ఆ మీమాంసా శాస్త్రానికి ఈ తిరువాయుడికి ఏం సంబంధం? అదే ప్రకారం న్యాయశాస్త్రం, ఇన్ని శాస్త్రాలు ఉన్నది, న్యాయశాస్త్రాలకి తిరువాయుడికి ఏం సంబంధం? అదే మన వ్యాకరణ శాస్త్రాలు, ఆ వ్యాకరణ శాస్త్రాలు తిరువాయుడికి ఏం సంబంధం? ఇది అన్ని తెలిసి పెట్టుకోవాలంటే ఇదంతా జరిగేదే స్వామి. ఇదంతా కాకుండా రహస్యత్రయం, తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, దీనితో సంబంధం ఉండాలంటే ఈ సంబంధంతో కూడా తిరువాయుడిని ఎలా అనుగ్రహించారు ఇదన్నీ తెలుసుకోవాలి కదా. అది కాకుండా ఎట్లాంటి దివ్య ప్రబంధం, అట్లాంటి దివ్య ప్రబంధం సంస్కృత భేదం ఉంటది కదా, దానికి సమానంగా ఉండాలని చెప్తున్నానంటే ఎంత ఎట్లా స్వామి? అవద్ద చేయనవద్ద, మనుషుల వల్ల చేయనవద్ద అని చెప్తే ఈ ప్రకారం చెప్పుకుంటా పోవచ్చు. ఎంత వైభవం ఉండాలి తిరువాయుడికి వ్యాఖ్యానానికి చెప్పుకుంటా పోవచ్చు. అయితే మనకి ఇదంతా అర్థమవద్దంటే అర్థం కాదు, ఏదే అర్థం కాదు.
ఏంటంటే శాస్త్రంతో సామ్యం, సామ్యం అంటే సమానం. అదే ప్రకారం ఒక్కొక్క ఈ ధర్మశాస్త్రం ఏమి, తిరువాయిమిడి ఏమి, దాని తర్వాత ఆళ్వార్ తిరువుళ్ళమేమి, దాని తర్వాత రామాయణంతో కూడా దీనికి ఎంత సంబంధమో ఇదన్నీ మనకు తెలుస్తుందంటే తెలియదు మనకి. అయితే దాని లోతు, ఆళ్వార్ తిరువుళ్ళ లోతు ఉంటది కదా, ఆ లోతు ఎంత ఉంటది ఏమిటే ఏం లేదు. ఆళ్వార్ తిరునగర్ ఉన్నాడు. ఆళ్వార్ తిరునగర్ ఇప్పుడు, అప్పుడు తిరుక్కురుగూరుని పేరు, ఇప్పుడు ఆళ్వార్ తిరునగర్ అని పేరు. అక్కడ ఉన్నాడు. ఎంతమంది ఉంటారు అప్పుడు? ఎంతమంది? ఈ ఆళ్వార్ తిరునగర్ ఊరే ఒక విలేజ్, చాలా చిన్న ఊరు. 3 ఈదులు 4 ఈదులు ఉంటుంది, పెద్ద పెద్ద ఈదులే ఉంటుంది. అంతేగాని దాంట్లో పెద్ద వైభవంగా ఉంటుంది. ఎంతమంది ఉంటారు? ఆయన అవతారం చేసి ఇప్పటికి 5125 సంవత్సరాలు అయిపోయింది. అయితే కూడా అదన్నీ తెలుసుకున్నప్పుడు, అప్పుడు ఆయన అనుగ్రహించినప్పుడు ఏదన్నా మనం తెలుసుకోవటానికి ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్స్, ఏదన్నా ఒక ఆ పరికరాలు ఏదన్నా ఉండిందంటే ఏమీ లేదే. ఇప్పుడు ఉన్నట్టు ఉంటుందా? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది సరిగా వినలేదు అనుకోండి, మళ్ళీ మీరు వినొచ్చు, దానికి రికార్డింగ్ వస్తుంది, మళ్ళీ మీరు వినొచ్చు. అలాంటి పరిస్థితి ఎంత ఆ కాలంలో ఉండిందంటే ఏమీ లేదే. ఆళ్వారు ఇక్కడ పుట్టేడు స్వామి అని చెప్పి ఇప్పుడు తట్టే చాలు, చేతిలో మొబైల్ పెట్టుకొని తట్టేమంటే ఏంది 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 అని అందరికి అల్లిపోద్ది. ఆ ప్రకారం ఆళ్వారు ఆ రోజు ఉన్నారండి అని చెప్పి ఆళ్వారు గురించి ఈ ప్రకారం చెప్పేదానికి ఏదైనా ఉండదంటే ఏదే లేదే. అయితే ఆ పాసురాళ్ళు ఆళ్వారు అనుగ్రహించారు కదా, ఏ భావంతో అనుగ్రహించాడు, ఎట్లాంటి సన్నివేశంలో అనుగ్రహించాడు, అది కాకుండా ఆయనకి ఏం అర్థం పెట్టుకొని అనుగ్రహించాడు, ఆళ్వారు హృదయ కమలంలో ఏం ఎట్లాంటి ప్రేమ పెట్టుకొని చేశాడు, ఇదంతా మనకు తెలుసా అంటే తెలవదు. ఏది మనకు తెలియదు. ఇప్పుడు ఆళ్వార్ని తెలుసు అంతేగాని ఆళ్వార్కి భావం ఉంటుంది, ఈ ప్రకారం ఉంటుంది, ఈ ప్రకారం ఏది తెలియదు. అయితే ఏం లేదండి, మనమే ఒక 10 సంవత్సరాల ముందు అనుకోండి, ముందు ఏదో ఒక ఒక ప్రోగ్రాం పోయాము. అది పోయామంటే అక్కడ జరిగింది అన్ని మనకి పూర్తిగా తెలుసు అంటే కొన్ని మర్చిపోతాము. అట్లా అండి వాళ్ళు చెప్తే ఏదండి ఇది జరిగిందండి, అవునండి ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత నాకు గుర్తు వస్తుంది అంచము. ఒక 10 సంవత్సరాల ముందే మనకి ఏం జరిగింది, ఏమైపోయింది తెలుసంటే 5000 సంవత్సరం ముందు ఈ ప్రకారం ఆళ్వారు ఉన్నారంటే ఎట్లా మనకు తెలుస్తుంది? అయితే మనం అట్లా ఉంటాము. అయితే ఇప్పుడు అట్లా కాదు, అట్లా కాదు, ఇంత మనం గుర్తు పెట్టుకొని రాయాలంటే అదంతా సామాన్య రాయనవద్దంటే అవును, అది తెల్లారు తెలింగ జ్ఞానం అంటారు. తెలింగ జ్ఞానం అంటే బాగా పూర్తిగా, ఇప్పుడు స్ఫటికం లాగా ఉంటది కదా నీళ్ళు అంటారు, ఎంత తేటగా ఉంటది, ఎంత చల్లగా ఉంటది నీళ్ళు, ఎట్లా ఉంటది ఆ ప్రకారం జ్ఞానం అట్లా ఉండాల. బాగా బాగా పూర్తిగా బాగా తేటగా ఉండాల. అట్లాంటి జ్ఞానం ఉంటే అది బాగా రాయొచ్చు. మనకు ఆ జ్ఞానం ఉండదా? ఏది మనకు తెలవదు, ఒక్కటి తెలవదు. ఏమేమిటి? ఈ రోజు ఏం చేసామో అది చెప్తాము, నిన్న ఏం చేసామో కొంచెం చెప్తాము. అదే 10 సంవత్సరాల ముందు ఏం చేసామంటే పూర్తిగా చెప్పను కాదు, దాంట్లో ఏదో 50% పోద్ది, అట్లా ఉండదు. అయితే ఇదే కొంచెం మనకి చిన్నప్పుడు ఏదో చేసామనుకోండి, అది గుర్తు ఉంటుందా? అంత ఉండదు. అది కాదంటే ఇప్పుడు ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, 50 సంవత్సరాలు ఇది చేసానండి అని చెప్పి గుర్తు ఉంటుందంటే అది కూడా మర్చిపోతాము, అదన్నీ మర్చిపోతాం. అయితే ఇది 5125 సంవత్సరాలు, ఈ రోజుకి 5125 సంవత్సరాలు అట్లా ఉన్నప్పుడు ఇంకా ఇంకా ముందు పోవాలంటే మనం ఎట్లా చేస్తాం? ఇంకా దీనికి ముందు కూడా వైగై ఆళ్వారు ఉన్నారు, భూదత్తాళ్వారు ఉన్నారు, పేయాళ్వారు ఉన్నారు, తిరుమేషి ఆళ్వారు, దీనికి ముందు 4 ఆళ్వార్లు ఉంటారు. వైగై ఆళ్వారు, భూదత్తాళ్వారు, పేయాళ్వారు, తిరుమేషి ఆళ్వారు, వీళ్ళంతా ఎక్కడ ద్వాపరయుగంలోనే ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎలా తెలుసుకున్న వాళ్ళంతా యోగిలు, యోగ ప్రభావం పూర్తిగా ఉంటుంది. వాళ్ళంతా ఏ భావంతో సేవించారు, ఏ భావం వాళ్ళతో ఉండండి, ఎట్లా అభిప్రాయం ఉండద్ది, ఇదంతా మనం పూర్తిగా తెలుసుకోవాలంటే అదంతా తెలుసుకొని కాదు. అది కాకుండా ఇది కలికాలం, ఈ కలికాలంలో మనకి అన్ని పూర్తిగా చేయాలంటే చేయను కాదు. అయితే
ఇదంతా చేసి పెట్టారు ఎవరు? 5 వ్యాఖ్యానకర్త, 5 మహనీయులు. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, நஞ்சியர், வடக்கு திருவீதி பிள்ளை, పెరియవాచాన్ పిల్లై, వాదికేసరి అడగే మనవాలజీయన్, వీళ్ళందరూ దీంతో రాసి పెట్టారు కదా. సరే స్వామి, ఆ ప్రకారం వాళ్ళు రాయలేదంటే మనకి ఏమైనా వస్తుందా? ఏమైనా తెలుస్తుందా? ఇప్పుడు కాలుష్యం ఉండదు, ఏమీ ఉండదు. సరే, అప్పుడు మనం ఏం చేయాలా? అది మనం గుర్తు పెట్టుకోవాలి. అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఈనాడు రాసేదే అని చెప్పి అది మనం గుర్తు పెట్టుకొని వాళ్ళు మనం సేవించాలనుకుంటే ఒక జ్ఞాపకం పెట్టుకొని చేయొచ్చునే కానీ వేరే ఏం మన వల్ల చేయను కాదు. మనం వేరే ఏం చేయలేము, వేరే ఏం చేయను కాదు. మనం ఏదైనా చేయను వద్దా? స్వామి వాళ్ళు రాసే స్వామి దానికి డబ్బులు కావాలా? వాళ్ళు ఇదంతా డబ్బుల కోసం ఖ్యాతి భూత ఖ్యాతి కోసం, లాభం కోసం, పూజ కోసం వాళ్ళు చేసింది కాదు, ఏం కాదు. అయినా కూడా వాళ్ళు ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారు? దీన్ని మధుర కవి గారు చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పుకుంటానంటే, பயனன்னாகிலும் பாங்கல்லராகிலும் செயல் நன்னாக திருத்தி பணிகொள்வான் குயில் நின்றார் பொழில் சூழ் குருகூர் நம்பி முயல்கின்றேன் உந்தன் మొయ్యగడకన్బయే. నాకు చెప్పించాడు నమ్మాళ్వార్. నాకు చెప్పించిన దాని వల్ల ఒక లాభం లేదని నమ్మాళ్వారు బాగానే తెలుసు. ఎందువల్లంటే నేను తెలుసుకునే అధికారం అనేది నాకు లేదు. ఈయన బ్రాహ్మడు, నమ్మాళ్వారు 4వ వర్ణం. అయితే కూడా నమ్మాళ్వారు గురించి ఏం చెప్తున్నారు మధుర కవి ఆళ్వారు అంటే, నాకు ఆ యోగ్యత లేదంటారు. ఈయన మధుర కవి చెప్తున్నారు, నాకు తెలుసుకున్న యోగ్యత కూడా లేదు, తెలిస్తే నాకు అర్థమవుద్దా? అది అర్థం కాదనేది నమ్మాళ్వారు తెలుసు, అదని తెలుసు. అయితే అది తెలుసుకుంటూ కూడా ఏం చేశారు? నాకు ఈ ప్రకారం ఇదంతా తెలిపించి, ఇది తెలుసుకో మధుర కవి, ఇది తెలుసుకో 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 అని చెప్పి ఆయన అనుభవాన్ని పూర్తిగా నాకు ఇచ్చారు కదా. ఆయన పూర్తిగా ఇచ్చారు కదా. అది నన్ను చూస్తే ఏమవుతుందంటే, ఇట్లాంటి అనుభవాన్ని మాకు ఇచ్చారే ఆ నమ్మాళ్వార్. ఆ నమ్మాళ్వార్ తిరువడికి ఏం చేయాలా? ప్రత్యుపకారం చేయాలి కదా. ఏదన్నా ప్రత్యుపకారం చేయాలి కదా. ఏమని ప్రత్యుపకారం చేయాలి? ముయల్గిండేన్. ఆయన చేసిన నాకు అనుగ్రహానికి ప్రత్యుపకారం ఏదైనా చేయాలంటే నేనేం చేయాలా? ప్రయత్నం చేస్తాను. ఆయనకు ఉపకారం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రయత్నం పూర్తి అవద్దా అంటే లేదు. ప్రయత్నం చేస్తున్నా, అది ఎప్పుడైనా అది ప్రత్యుపకారంగా అయిపోద్ది అంటే కాదండి. మధుర కవి ఆళ్వారు ఈ మాట చెప్తున్నారంటే మనమంతా ఏం చేయాలి? ఈ ఎమికలో ఏదైనా బలం ఉండదు, ఒక్క బలం ఉండదు. దీన్ని ఎలియలం పరుగులు అంటారు. ఒక బలం లేదు, ఏమి లేదు. అయితే మనం ఏం చేస్తాము? వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యానం అనుగ్రహించారే, అది మనం గుర్తు పెట్టుకొని వాళ్ళని ఎప్పుడు తెలుసుకొని వాళ్ళు తిరువడియే శరణం అనే ఒక బాధ్యత ఉండాలని చెప్పి ఈ పాసనం చెప్తుంది. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. మొదట 40ஆம் பாட்டு. முற்காலத்தில் அவர்கள் செய்த வியாக்கியானங்கள் அருமையை வெற்றிரேக முகத்தாலே தம் திருவுள்ளத்தை குறித்து அருளி செய்கிறார் ముందురవే పిల్లార్ మొదలాన. ఇది వ్యతిరేకం. వ్యతిరేకం అంటే ఆపోజిట్ మాట్లాడేది. మొదల వ్యాఖ్యానం ఉండింది, ఎంత అనుగ్రహించారు అని చెప్పి 39వ పాసనంలో చెప్పారు. 40వ పాసనంలో అది లేదంటే మనకేమవుద్ది, మనం పాడైపోతామే అని ఒక వ్యతిరేక ముఖంలో చెప్తున్నారు. அதாவது ஞானால் அல்பி பவிஷ்யந்தி என்று சம்பிரதாயங்கள் சங்குச்சிதமாவதற்கு முன்னே ஏற்கனவே முற்காலே பில்லான் முதலான ஜீரளவாக உண்டான 5 ஆச்சாரியர்களும் செய்தருளும் அந்த வியாக்கியைகள் அந்த விலட்சணமான வியாக்கியானங்களானவைகள் அன்றாகில் அப்படி அவர்களாலே செய்யப்பெறாவிடில் அன்றென்றது அல்லதென்றபடி அக்காலத்திலே தீர்க்கதரிசிகளான அவர்களாலே வியாக்கியானம் பண்ணாதொழில் இன்று நாம் இருந்து என்பட கடவோம் என்று விஷன்னராகிறார். அந்த நச்சேத் ராமானுஜேஷாம் சதுரக்ஷதி காமகஸ்தாம் பிரபத்தியந்தே ஜந்தவோ ஹந்தமாசூதனா என்னுமா போலே திருவாய்மொழி பொருளை தேர்ந்துரைக்க வல்ல குருவார் இக்கால நெஞ்சே கூறு. திருவாய்மொழி பொருளை தேர்ந்துரைக்கும் போது எல்லார் ஞானம் உடையவராக வேண்டாமோ? இத்தை இப்போது நிரூபித்து சொல்ல வல்ல வெளிச்சிரிப்பை உடையாரார்
அவர்களை எங்கே காண்பது? ఇంతవరకు మనం చూస్తాం. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. వ్యాఖ్యానం అంటే ఇప్పుడు మనం రెండు విధంగా చూడాలి. ఒకటి వ్యాఖ్యానం తిరువాయుమణికి వ్యాఖ్యానం. ఇప్పుడు ఈ ఉపదేశరత్నమాలకే వ్యాఖ్యానం అనుగ్రహించాను. ఇప్పుడంటే అట్లయితే చాలా ముందు రవే పిల్లాన్, చాలా కాలానికి ముందు పిల్లాన్. అటైతే మేము ఇప్పటికి 1000 సంవత్సరాలు అయిపోయింది. పిల్లాన్ తిరుక్కులుగా పేరు 1000 సంవత్సరాలు అయింది. ముందు రవే పిల్లాన్. అట్లయితే రామానుజర్ పీరియడ్ ఆయన కాలంలో ముందు రవే పిల్లాన్. ఇంకా మీరు వ్యాఖ్యానంతో చూసి రాయండి. రామానుజుల వారు అనుగ్రహిస్తున్నారు, మీరంతా వ్యాఖ్యానం రాయండి, తిరువాయుమడికి వ్యాఖ్యానం అనుగ్రహించండి అని చెప్పి రామానుజులు చెప్తున్నారు మిగతా వాళ్ళకి, మిగతా మగనీయులకి. ఏం ఆయన రాయొచ్చే, పరాశర భట్టు రాయొచ్చే, వాళ్ళకంతా బాగా తెలుసు కదా. ఎందువల్ల రామానుజుల వారు రాయలేదు వ్యాఖ్యానం? రామానుజ వ్యాఖ్యానం లేనే లేదు. నిర్వాహం ఉంటుంది. నిర్వాహం వేరు, వ్యాఖ్యానం అనేది వేరు. అదే భట్టర్ నిర్వాహం, పరాశర భట్టర్ నిర్వాహం ఉంటుంది, వ్యాఖ్యానం లేదు. ఎందువల్ల స్వామి? అది కూరత్తాడు వారు వ్యాఖ్యానం అనుగ్రహించారా? ఎట్లాంటి వైభవం, కూరత్తాడు ఉన్న వైభవం ఏమి? ఆయన కూడా వ్యాఖ్యానం రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ పుస్తకాన్ని తాకటానికే నాకు యోగ్యత లేదంట. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఈ తిరువాయుడి పుస్తకాన్ని తాకటానికే మాకు యోగ్యత లేదు, అంత వైభవం తిరువాయుడికి. అందువల్ల మేము వ్యాఖ్యానం రాసేదానికి మాకు యోగ్యత లేదు. చెప్పేది ఎవరు? రామానుజుల వారు, పరాశర భట్టరు, కూరత్తాండారు. మనం ఏమనుకుంటాము? అదంతా మాకు బాగా తెలుసండి, నేను ఇది చూసి నా ప్రయత్నం ఇది చేస్తున్నాం. మనం చెప్తున్నాము ఎట్లాంటి గొప్ప అయిన వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇదంతా నాకు అయితే ఎందుకంటే ఇది సముద్రం లాగా, ఈ భాషను సముద్రం లాగా అని చెప్పి. అప్పుడు ఎట్లా స్వామి ఇది మీరే రాయాలంటే ఏం చేయాలంటే, మా శిష్యులు ఉన్నారు, మా శిష్యుల్ని మేము కటాక్షిస్తాము. కటాక్షం దా ప్రధానం. ఆ కటాక్షం వల్ల ఇప్పుడు ఆలవంద కటాక్షం దాని వల్ల రామానుజరుగా అయిపోయారు. ఆ முதல் இவரென்று தந்தேற்று என் நாமுதல் வந்து புகுந்து నల్లిన్ కవిని ఆళ్వార్ పాసనం. ఆ முதல்வన్ దేవపెరుమాళ్ సన్నిధిలో ఆ రామానుజ వారు కటాక్షించారు కదా. అందువల్ల రామానుజ వారు యత్పదాంబూదు అత్యాయ విశ్వస్వాన అశేష కల్మషగా వస్తుతాముపజాతోగం యామునేయం నమామితం. నేను అవస్తుగా ఉన్నాను, అవస్తుగా ఉండే నన్ను వస్తుగా చేసించేవుడు ఆ అలవందారి ఈయన తూయినెరిసేరి ఎదిగెక్కడవన్ యమనెక్కడవన్ ఇనయడియా గది పెట్టుకోడి అని చెప్పి. అప్పుడు వాళ్ళ కటాక్షం చాలా ముఖ్యం. పూర్వాచారులు మనం కూడా ఇప్పుడు కాలుష్యం వింటున్నాం కూడా మన బుద్ధి వల్ల అది పూర్తిగా మన మనసులో అట్నే నిలబడద్దంటే లేదు, వాళ్ళ కటాక్షం వల్ల నిలబడద్ది. ఇద తంగు మనం నీయనక్కుతా అని మనము రామానుజు ప్రార్థన చేసుకుంటాము. తిరువాయుమిడి మన మనసును నిలవాలంటే రామానుజుల వారు, తిరుముడి మన మనసులో నిలవాలంటే రామానుజుల వారు. ఎంగల్ గదియే ராமானுஜ முனியே சங்கை கெடுத்தாண்ட தவராச பொங்குபுகள் மங்கையர்கோடி இந்த மறையாயிரம் அனைத்தும் தங்கு மனம் நீ எனக்குத்தா. నా హృదయం ఉన్నది నిలబడాలి కదా. ఆ తిరుమొഴి గాని ఆ తిరువాయుమొഴి గాని నిలబడాలి కదా. అది నిలబడేట్టుగా రవి రామానుజ నువ్వు నాకు అనుగ్రహం చెయ్యి. స్వామి జ్ఞానం నా దగ్గర ఉండదు, నేను వింటున్నాను, నేను చేస్తున్నా అంటే ఏది ఒక్క ప్రయోజనం లేదు. వాళ్ళ అనుగ్రహం లేదంటే లేదు. అందువల్ల రామానుజులు వారు అనుగ్రహిస్తున్నారు, పరాశర భట్టు అనుగ్రహిస్తున్నారు, కూరత్తాడు వారు అనుగ్రహిస్తున్నారు. వాళ్ళు అనుగ్రహించిన దాని వల్ల ఏం చేశారు వాళ్ళు? ఈ ప్రకారం ఇంకా మనం వ్యాఖ్యానం రాయడానికి ప్రారంభిస్తాం, వారు అనుగ్రహించారు అని చెప్పి వ్యాఖ్యానం రాశారు. సరే, ఆ వ్యాఖ్యానంలో ఎట్లా రాశారు? ఇప్పుడు ఈ పాసరం ఏం చెప్తుంది? వ్యతిరేక ముఖంగా చెప్తుంది, అప్పుడంటే ఆపోజిట్ గా చెప్తుంది. ఎట్లంటే ఈ వ్యాఖ్యానం వాళ్ళు రాయలేదంటే మనం ఏమైపోతాం? పాడైపోతాం. ఆ వ్యాఖ్యానం చదవండి బాగుండాలి అని చెప్పేది అన్వయ ముఖం. వ్యతిరేక ముఖం అంటే ఈ వ్యాఖ్యానం లేదంటే మనం ఏం పాడైపోతాము. అవి బాగానే ఉన్నామండి, ఇది చెప్పటం ఏంటి? లోకల్లో వైష్ణవాలుగా ఉండేటోళ్ళు ఎంతమంది ఉంటారు? 140 కోట్ల జనాలు భారతదేశంలో ఉంటారు. ఎన్ని మంది ఉంటారండి? ఒక 10 లక్షలు ఉంటారా వైష్ణవాలు? 10 లక్షలు మిగతా వాళ్ళతో వింటున్నారా? వాళ్ళతో బాగలేదంటే బాగలేదు.
బాగుండేది పాడైపోయేదంటే ఏమిటంటే ఉజ్జీవనం లేదు అని అర్థం. ఉజ్జీవనం దొరకాలంటే ఉజ్జీవం అంటే ఏమి, ఇది కడా జన్మంగా ఉండాలి, ఇంకా జన్మ ఉండకూడదు. అంటే ఈ జన్మమే ఈ మనిషి జన్మం. ఈ మళ్ళా మనిషి జన్మ మనకి ఎప్పుడు దొరకద్ది తెలవదు. అందువల్ల ఈ ఛాన్స్ని మనం వదిలేస్తామంటే ఇక మళ్ళీ మనకి ఛాన్స్ దొరకవు. అప్పుడు ఏం చేయాలా? అదిదా ఉజ్జీవనం, అదిదా పాడైపోయేది. అలాంటి పాడైపోయిటా కదా. అందువల్ల దీన్ని చెప్పేదానికిదా ఇది చెప్పేది. ఈ పాసురాన్ని అనుగ్రహించారు. ముందు రవే వెళ్ళాను. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? కృష్ణుడు చెప్తున్నాడు. జ్ఞానాన్ని అల్టీ భవిష్యంతి. యుద్ధం మధ్యలో భీష్మాచారి ఆయన పడిపోయాడు. అర్జునుడు భావనలో భీష్మాచారి పడిపోయాడు. భీష్మాచారి పడిపోయిన తర్వాత కృష్ణుడు ఒకటి చెప్తున్నాడు. జ్ఞానాంధి అల్పీ భవిష్యంతి. ఏ ధర్మపుత్ర వెంటనే నువ్వు పో. భీష్మాచారి చరతల్పంలో పండుకో ఉన్నాడు. వెంటనే నువ్వు పోయి ఏం చేస్తావు? భీష్మాచారి దగ్గర అన్ని తెలుసుకో. భీష్మాచారి దగ్గర అన్ని తెలుసుకో. భీష్మాచారి పోయాడంటే ఇంకా జ్ఞానం నీకు తెలిపించేదానికి ఎవరు లేదు. జ్ఞానమే పోద్ది, మంచి విషయాలన్నీ పోద్ది. చెప్పేది ఎవరంటే దీనికి ముందుగా భగవద్గీతని చెప్పాడు 700 శ్లోకాలు. ఎవరో అట్లా వాకిల్లో పోయేటోళ్ళు చెప్తే వానికి ఏం తెలవదండి, అందువల్ల చెప్తున్నారంట. అన్ని తెలిసిన ఆయన సర్వజ్ఞుడు, సర్వసత్యుడు. వాడుగా అట్లాంటి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఏ ధర్మపుత్ర వెంటనే పో. నీకు ఎంతంత జ్ఞానం తెలుసుకోవాలనో వెంటనే ఆయన దగ్గర పోయి తెలుసుకో. ఆయన పోయాడంటే ఇంకా జ్ఞానం నీకు దొరకదు. చెప్పేది కృష్ణ చెప్తున్నాడు. అట్లాంటి ఆయన పోయాడంటే నీకు అది దొరకద్దా అంటే ఆయన ఉండేటప్పుడే ధర్మ సందేహాలన్నీ నువ్వు పోయి తెలుసుకో, అడుగు. ఆయన దగ్గర అడి అన్ని తెలుసుకో. శృత్వా ధర్మ అశేషైన పాపనాన్ని చచర్వచగా. ఇది మనం రోజు సేవిస్తాము సహస్రనామ పద్యం. శృత్వా ధర్మ అశేషేణ పాపనాది సచర్వసక యుధిష్ఠిష్టాంశనవం పునరేవే అవ్యభాషత. యుధిష్ఠిష్టాంశనవం పునరేవే అవ్యభాషత. నీ దగ్గర ఏమేమి సందేహాలు, ధర్మ సందేహాలు ఉండదో ఆ సందేహాలన్నీ అడుగు. అడిగి నువ్వు బాగా తెలుసుకో అంటే ప్రేమతో తెలుసుకుంటాడు. కో ధర్మ కో ధర్మ సర్వధర్మాణం భవత పరమో మతకా కిం జపన్ ముచ్యతే బంధుకు జన్మ సంసార బంధనాదు. అంటే అప్పుడు అడుగుతున్నాడు, ఏ భీష్మర్ నీకు తెలుసు కదా ఏమేమి ధర్మంని. ఆ ధర్మంలో చాలా గొప్పైన ధర్మం, ఫస్ట్ ధర్మం ఎది అని చెప్పి అడుగుతున్నాడు. ధర్మంలో ఎది చాలా గొప్పైన ధర్మం అని అడుగుతున్నాడు ధర్మపుత్రుడు, ధర్మరాజును. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఏషమే సర్వధర్మానాం ధర్మో దిగతమో కథగా. ఏషమే సర్వధర్మానాం ధర్మో దిగతమో మతగా. అంటే ఆ ధర్మాన్ని చెప్పాలి కదా. ఆ ధర్మాన్ని ఎక్కడ చెప్తున్నాడో సహస్రనామంలో చేర్చి చెప్తున్నాడు ఆ ధర్మాన్ని. ఇది ధర్మం, ఇది ధర్మం, ఇది ధర్మం అని చెప్పి భీష్మాచార్య చెప్తున్నాడు. ఇప్పుడు మనకేం తెలుసుకోవాలంటే ఆయన బయలుదేరిపోయాడు అనుకోండి, ఆయన ప్రాణం పోయింది. ఆయన బయలుదేరిపోయిందంటే జ్ఞానమే పోయిందని చెప్పి ఆ జ్ఞానంకి ప్రధానంగా జ్ఞానం అందరికి ఇచ్చే ఆయన కృష్ణుడు ఈ మాట చెప్తున్నాడు. ఆ భీష్మాచారికి జ్ఞానం ఇచ్చింది ఈయనే. ఆ భీష్మాచారి పోయాడంటే జ్ఞానమే పొద్ది. ధర్మపుత్ర వెంటనే పోయి తీసుకో, ఇంత పోయి తెచ్చుకో అని చెప్తాడంటే అప్పుడు ధర్మపుత్రికి ఏం స్వామి, అతనికి ఏదో ఒక ఏంటి కృష్ణుడు ఈ మాట చెప్తున్నాడు. ఈయనే కదా అప్పుడు 700 శ్లోకాలు చెప్పాడు. యుద్ధం స్టార్ట్ చేసి ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేద యుత్సవక మామగా పాండవాసైవ కిమకుర్వత సంజయగా. ఈయనే కదా 700 శ్లోకాలు చెప్పాడు. అప్పుడు 700 శ్లోకాలు చెప్పేసి ఇప్పుడు ఏం చెప్తాడంటే నీకు ధర్మ సందేహాలతో ఆయన జరిపోయి అడుగు. అప్పుడే మీకు తెలవదా అంటే భీష్మాచారి బయలుదేరి పోయాడంటే ఏది లేదు అంటే కృష్ణుడు మాట్లాడడు. స్వామి 700 శ్లోకాలు చెప్పాడు స్వామి. అంటే యుద్ధం చెయ్యాలా, అర్జున్ని యుద్ధంలో తీసుకురావాలా అభిప్రాయంలో ఏం చేశాడు? దాంట్లో ఏదో అర్జునుడి మీద ప్రేమలో అన్ని తీసుకొచ్చి పెట్టేశాడు.
ఉపనిషత్తులు ఏమేం చెప్తుందో, శాస్త్రం ఏమేం చెప్తుందో అన్ని తీసుకుని ఎడబెట్టేశాడు, మధ్యలో తీసుకొచ్చి పెట్టేశాడు. ఎందువల్లంటే ఇతను ఏ యుద్ధం చేయనుంటాడో, నాకు వద్దు, యుద్ధం వద్దు, ఏమొద్దు, నేను అడవికి పోయి భిక్ష ఎత్తుకొని తింటాను, అడవికి పోయి భిక్ష ఎత్తుకొని తింటానని చెప్పి ఆ మాట చెప్పిన దానివల్ల 700 శ్లోకాలు పూర్తిగా చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడా, భీష్మాచార్య పోయాడంటే ఆయన అయిపోయింది. ఇప్పుడు కృష్ణుడు చెప్పడంటే చెప్పడు, చెప్పడు. ఏమంటే భీష్మాచార్య పోయిన ఇంకా మనిషి లేదు, ఇంకా మనిషి చెప్పడానికి మనిషి లేదు, ఆయన ఉండేదాని వల్ల చెప్తున్నాడు. కృష్ణుడు చెప్పడా అంటే చెప్పడు. ఎందువలంటే ఆయన కృష్ణుడు ఉపదేశం చేశాడంటే ఆ ఉపదేశానికి వేరే పేరు, ఆచార్యులు ఉపదేశం చేస్తే ఆ ఉపదేశానికి వేరే పేరు. కృష్ణుడికి తత్వంని పేరు, భగవత్ తత్వం. ఆ భగవత్ తత్వం ఉపదేశం చేసింటే తత్వ ఉపదేశం అని పేరు, తత్వ ఉపదేశం అని పేరు. ఆ తత్వమైన శ్రీకృష్ణుడిని ఎవరు సేవించి అట్లాంటి ఆచార పురుషులు ఉపదేశం చేశారంటే తత్వదర్శి వసనం మాట. దీని గురించి మనం ముందు కూడా చూస్తున్నాం. తత్వదర్శి వసనం, తత్వవసనం. తత్వవసనం అంటే శ్రీమన్నారాయణే చెప్పేది. తత్వదర్శి వసనం అంటే శ్రీమన్నారాయణ కొలిసే ఆయన్ని సేవించే ఆచారులు, పెద్దోళ్ళు, వాళ్ళు జ్ఞానులు, మగనీయులు వాళ్ళు చెప్పేది. దీంట్లో ఇది స్వామి గొప్పతనం అంటే తత్వం అనే శ్రీమన్నారాయణ చెప్పేది పెద్ద గొప్పతనం కాదు, దాన్ని తీసుకోవాల్సిన పనియే లేదు. అప్పుడు గీతను తీసుకోవాల్సిన పని లేదంటే ఎందువల్ల మనం తీసుకుంటాం తెలుసా? గీతని కృష్ణుడు చెప్పిన వారి కోసం తీసుకోలేదు. ఏం స్వామి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఏం లేదు, దానికి వ్యాఖ్యానం మన పెద్దవాళ్ళు అనుగ్రహించారు, అందువల్ల మనం తీసుకుంటాం, అందువల్ల దానికి వైభవం. అప్పుడు తత్వవసనానికన్నా తత్వదర్శి వసనం ఇది చాలా గొప్ప. తత్వం అనేది భగవంతుడే మాట్లాడితే తత్వోపదేశం. అయితే ఆ తత్వమైన భగవంతుణ్ణి తెలిసిన ఆచారులు ఉంటారు కదా, కొలిసిన ఆచారులు, ఆయన సేవించిన ఆచారులు, వాళ్ళు ఉపదేశం చేశారంటే తత్వదర్శి వసనం అంటారు. అప్పుడు తత్వ ఉపదేశం కన్నా తత్వదర్శి వసనానికి వైభవం జాస్తి, దానికి వైభవం దాసి. అందువల్లదా ఓ ధర్మపుత్ర, భీష్మాచార్య బయలుదేరి పోయాడంటే ఇంకా అంతా పోతుంది. ఆయన దగ్గర పో, నీ ధర్మ సందేహాలు అన్నీ ఆయన దగ్గర తెలుసుకో. ఆయన పోయాడంటే ఇంకా మనకి నీకు తెలవటానికి ఛాన్సే లేదు అని చెప్తాడు. లేదు స్వామి, మీరు ఈ మాట చెప్తున్నారు, ఇప్పుడు చాలా పుస్తకాలన్నీ వచ్చేసాయండి. అన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసా మీకు తెలుసా? అన్ని పుస్తకాలు వచ్చేసింది. అన్ని పుస్తకాలు వచ్చినప్పుడు ఆమెను చూసి మనం తెలుసుకుంటా ఉంటే పుస్తకాలతో మనం చదివి ఆ మనసులో పూర్తిగా నిలబడాలంటే అది అంత మాత్రం కాలక్షేపం విన్నట్టు రాదు. అది ఇది ఎందుకోసం చెప్తున్నానంటే మీరు మా దగ్గర వినాలా అని చెప్పి అభిప్రాయాలు అది ఏం చెప్పాలా, అది ఏమీ లేదు. ఎంత పెద్దవాళ్ళు ఉంటారు కాలక్షేప అధికారులు, వాళ్ళు చెప్పినట్టు ఆ పుస్తకాల్లో ఉంటుందంటే ఉండవు. ఏదైనా ఏ విషయమైనా వాళ్ళు అది కదా కాలక్షేప ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైపోతుంది. నేను పుస్తకాల్లో అన్ని రాయను కాదు, ప్రతి ఒక్కటి దానిలో తీసుకొచ్చి పెట్టడం వద్దంటే పెట్టడం కాదు. ఇప్పుడు ఒక పుస్తకం చదవాలంటే దాంట్లో ఒక 4 లైన్స్ ఉంటే చదువుతారు, దాంట్లో 40 లైన్స్ ఉంది అనుకోండి, పెట్టండి తర్వాత చూసుకుంటాం, నాకు టైం లేదు. 4 లైన్స్ అయితే టకటకని చదివిసిపోతా ఉంటారు, చదివేసిపో, దాంట్లోనే విషయాలన్నీ చెప్పేయాలి. ఆ ప్రకారం ఇప్పుడు పరిస్థితి అట్లా అయిపోయింది. అయిపోయి పుస్తకాలు చదవటం అని అన్ని జ్ఞానం తెలుసుకోవద్దంటే తెలుసుకోని కాదు, అప్పుడు ఆచారుల ద్వారా తెలుసుకోవాలా. అప్పుడు ఆచారులు వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారంటే పరంపర, నాదమణి, ఉయ్యకొండార్, మనక్కాల్ నంబి, ఆలవందార్, పెరియ నంబి, రామానుజుల వారు, ఎంబార్ భట్టర్, నందియ నంబిలు ఇట్టే పరంపర. ఈ ప్రకారం ఈ పరంపరలో వస్తేదా అవి తెలుసుకోవడానికి ఉన్నది. అప్పుడైతే వాళ్ళు వ్యాఖ్యానం రాసి పెట్టారా స్వామి అంటే, రాసి పెట్టినా కూడా ఆ రాసి పెట్టిన పద్ధతిని వ్యాఖ్యానాన్ని కాలక్షేప రూపంగా తెలుసుకొని దాని తర్వాత పుస్తకాలు చూస్తే ఏదో కొద్దిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అడిగిన చెప్తే అడిగిన చెప్తున్న దాని వల్ల కదా చెప్తున్నాను కదా, చెప్పకముందే మీ వ్యాఖ్యానం చూడండి అర్థమవుద్దంటే స్వామి ఏదో వాళ్ళకి తెలిసింది రాసి పెట్టారండి.
మనకి తెలవదు, అర్థం కాదు. అదే ఈ కాలక్షేమం అది ఒకసారి వింటే కాదు, 2-3 సార్లు వినాలా. వినిన తర్వాత దాని దగ్గరికి పోవాలా. అది కాకుండా మన ఆచారుని ధ్యానం చేసుకోవాలా, అది ముఖ్యం. ఏమో నా ప్రయత్నం వల్ల తెలుసుకుంటానండి, నేను నాకు చాలా జ్ఞానం ఉండదండి, నాకు ఎట్లాంటి బుర్ర తెలుసా, మీకు తెలవదు అని చెప్పి అహంకారంతో ఏం రాదు. ఆచారులు తిరుగుడు పట్టుకోవాలా, నువ్వు నాకు ఇది అనుగ్రహం చెయ్యాలా అని చెప్పి అప్పుడు వినాలా. ఒకసారి 2 సార్లు విని దాని తర్వాత వ్యాఖ్యానం చూస్తే ఏదో కొంచెం, అప్పుడు పూర్తిగా తెలవదు, ఏదో కొంచెం అంత సూక్ష్మమైన అర్థాలు. ఎందుకు చెప్తానంటే ఈ ప్రకారం మనం రాసి పెట్టింది చూసుకున్నామంటే పద్దిగా పోద్ది, పూర్తిగా పోద్ది, అన్ని మారిపోద్ది. ఎందుకంటే ఈ లోకంలో పుస్తకాలు చూసి కొన్ని మందులు చెప్తారు, అది చాలా తప్పు. కాలక్షేప అధికారి అంటేనే మొదటి ఆ కాలంలో ఏం జరిగినా చెప్తారు, కాలక్షేప అధికారి స్వామి. అవును, ఎవరు కాలక్షేపం చేసాడు మొదలు అడతారు. ఈ స్వామి దగ్గర, ఈ స్వామి దగ్గర, ఈ స్వామి దగ్గర, ఈ స్వామి దగ్గర కాలక్షేపం చేశాడు స్వామి, ఇన్ని సంవత్సరాలు చేశాడు, ఇన్ని సంవత్సరాలు, సరే అప్పుడు చెప్పడానికి యోగ్యత ఉండదు చెప్పు అని చెప్తారు. ఒక్క స్వామి ఏం చేశాడు, స్వామి నాకు ఎవరు అక్కర్లేదు, నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు, ఒక బీరో ఫుల్గా పుస్తకాలు పెట్టుకున్నాను, ఆ పుస్తకాలు పూర్తిగా నేను పెట్టుకున్నాను, దాన్ని పెట్టుకొని నేను చదివేసి చెప్తానంటే ఒప్పుకోరు. ఎవరు అంటే ఆ జ్ఞానం బుక్ నాలెడ్జ్ మనం చెప్తాం కదా, బుక్ నాలెడ్జ్ ఏమవుద్ది, ఏ ప్రయోజనం లేదు. అప్పుడైతే వ్యాఖ్యానమే అక్కర్లేదు స్వామి అంటే, అది లేదంటే ఈ ప్రకారం వాళ్ళు చెప్పారనేది మనకి తెలవదు కదా. ఇప్పుడు నంజీయ కాలక్షేపం మనం వినింటామా, నంబిళ్ళ కాలక్షేపం మనం వినుంటామా, మనకి తెలవదు కదా. అందువల్ల రాసి పెట్టారు. రాసి పెట్టింది ఒకటే చూసి మనం తెలుసుకొని కాదు, మళ్ళా కాలక్షేపం వినాలా, ఆ కాలక్షేపం పూర్తిగా వినాలి కదా. అందువల్లదా ఏం చేసేది పెద్దోళ్ళు, శిష్యుల్ని తయారు చేసి ఆ శిష్యుల్ని ఆ పూర్తిగా ఇచ్చి అది ప్రచారం చేసాడు. అలాంటే ఆ ప్రచారం చేయలేదంటే ఏమే, ఆ జ్ఞానం అంతా పూర్తిగా పోద్ది. అప్పుడు సంప్రదాయం ఈ ప్రకారం పోకుండా ఉండాలంటే ఏం చేయాలా, మొదట స్వామి రామానుజుల వారు ఏం చేశారు, తిరుక్కురుగై పిరాన్ పిల్ల అని ఒక పెద్ద ఆయన పెరియ తిరుమల నంబి కొడుకు, రామానుజుల వారికి అభిమాన పుత్రుడు. ఆయన ఏం చేశాడు, ఆయన్ని ప్రారంభించి జీయర్ పర్యంతం, జీయర్ అంటే ఇక్కడ మనవాళ్ళ మామిడి కాదు, వాదికేశరి అడగే మనవాళ్ళ జీయర్. అప్పుడు తిరుక్కురుగై పిరాన్ పిల్ల అని ప్రారంభించి ఆయన దగ్గర స్టార్ట్ చేసి వాదికేశరి అడగే మనవాళ్ళ జీయర్ ఆ పర్యంతం 5 ఆచారులు అనుగ్రహించారు. ఎవరెవరు, తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, నంజీయర్, పెరియవాచాన్ పిల్లై, వడక్కు తిరువీధి పిల్లై, వాదికేశరి అడగియ మనవాళ్ళ జీయర్, వీళ్ళ 5 మందిలో వ్యాఖ్యానం అనుగ్రహించారు. అది ఆ వ్యాఖ్యానం లేదంటే, సరే స్వామి వ్యాఖ్యానం ఎదురు ఇప్పుడు తిరువాయి ఒకటే మీ ఎదురు ఇస్తాము, అర్థం చెప్పండి స్వామి. నేను తెలుగు వారండి, అరవాళ్ళు అయితే చెప్తారు, ఎవరు చెప్పలేదు. ఆ మూల గ్రంథం ఒకటే పెట్టుకొని, మూల గ్రంథం బాగానే ఉండాలి, దాంట్లో అన్ని అర్థాలు ఉండాలి, మనకు అర్థం కావాలి కదా. మనకు అర్థం కావాలంటే వ్యాఖ్యానం లేదంటే మనకు అర్థం కాదు. వ్యాఖ్యానం ఒకటే కాదు, దానికి అరుంపదం అంటారు, టిప్పిని అరుంపదం అంటే ఈ వ్యాఖ్యానం ఈ ప్రకారం ఆచార్యుడు రాశాడు, ఏం అభిప్రాయంలో రాశాడని చెప్పి దానికి ఒక వ్యాఖ్యానం, దానిదా అరుంపదం అంటారు. అదంతా అనుకుని ఆ ప్రకారం దానికి ఒక వ్యాఖ్యానం, ఈ ప్రకారం పుట్టుతా ఉండాలి కదా. అందువల్లదా ఈ ప్రకారం వచ్చేదా అదే ఏంటి, దీర్ఘ దర్శనం అంటారు. దానిదా దీర్ఘ దర్శనం వాళ్ళ దగ్గర ఉండింది. అది లేదంటే ఏమవుతుందంటే వ్యాఖ్యానం రాయని కుదరతంటే కుదరదు. అప్పుడు నాదముని ప్రారంభించి దాని తర్వాత రావటం రామానుజుల వారి పీరియడ్ వచ్చినప్పుడు ఇది వ్యాఖ్యాన పద్ధతి రావాలా, ఇట్లనే ఉంటే లాభం లేదు అంటే వెనకటి ఇది ఏమైపోద్ది, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు ఈ ప్రకారం పోతా ఉందంటే మధ్యలో ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, అడ్డం ఆగిపోద్ది. అందువల్ల ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలా, దీన్ని రాసి పెట్టాలా. సరే రాసి పెడితే చాలా, దాన్ని చదివితే చాలంటే అప్పుడు కాలక్షేపం వినాలా, అప్పుడు కాలక్షేపం వినేసే ఆ వ్యాఖ్యాన పద్ధతిని తెలుసుకోవాలా, ఆ ప్రకారం చేయాలి. అందువల్ల రాసేది ఇది
లోకానికి ఈ ప్రకారం వాళ్ళని అవతరిపించాడు భగవంతుడు. వాళ్ళు అవతారం చేయలేదంటే స్వామి ఏమవుద్ది, ఏమి మనకు దొరకని తెలియదు. అప్పుడు వాళ్ళు ఎట్లాంటోళ్ళు భగవద్భక్తిలో పూర్తిగా ఉంటారు, భగవద్భక్తిలో పూర్తిగా ఉంటారు, ఆచార ప్రతిభక్తి అనేది పూర్తిగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు రాశారు. అయితే ఆచారులంతా వాళ్ళు తిరువుల్లో ఒక విషయం అయితే వాళ్ళ అర్థాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. ఆచారులు వచ్చి ఎందుకంటే మనల్ని చూస్తేదా వాళ్ళకి ఒకటే శ్రమంగా ఉంటది, మనల్ని చూస్తేదా శ్రమంగా ఉంటది. అయితే ఆళ్వార్లకంతా ఎట్లంటే భగవంతుని చూస్తూ ఉంటారు, మనల్ని చూస్తారు. అయితే మనలకన్నా ప్రధానం భగవంతుని చూస్తాడు. అయితే ఆచారులకు అట్లా కాదు, ఆచారులకు వైభవం వేరు, ఆళ్వార్ల వైభవం వేరు. ఆళ్వారు ఏం చేస్తాడంటే భగవంతుని చూస్తాడు, మనల్ని చూస్తాడు. అయితే ప్రధానం అతనికి భగవంతుడే. అయితే ఆచారులకు ఎట్లంటే భగవంతుని చూస్తారు, అయితే భగవంతుడు చూసుకో మాత్రం కాదు, ఆళ్వారి దగ్గర ప్రతిభక్తి ఉంటది. అట్లాంటి ప్రతిభక్తి ఇంకోటి ఏంటి, ఆ ఆళ్వారిని చెప్పింది ఏ విషయం, ఈ సంసారులందరూ దిద్దుబాటు చేసి వాళ్ళని తీసుకొచ్చి భగవంతుడు తిరువడులు తీసుకొచ్చి సమర్పించాలా అనే అభిప్రాయంలోనే ఆళ్వారికి. అయితే వాళ్ళు ఏం చేశారు, ఉపదేశం చేసేసి పోయాడు. అయితే దాన్ని ప్రబలం చేసి ప్రచారం చేశారంటే శైల ఆళ్వారు. అది చేసింది ఎవరంటే పూర్వాచార్యులు. పూర్వాచార్యులే అదన్నీ చేస్తారు. అంటే ఎందుకంటే వీళ్ళకి ఆళ్వార్లకి ఉండదు, మన మీద ప్రేమ ఉండదు, మనం పూర్తిగా రావాలనే అభిప్రాయం ఉండదు. అయితే వాళ్ళకి స్వానుభవం, భగవంతుడు అనుభవం ఇచ్చిన దానివల్ల ఆ అనుభవాన్ని అనుభవిస్తారు, మనల్ని చూస్తారు. అయితే మన పూర్వాచారులకు ఎట్లంటే రెండు పక్కలు వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి పద్ధతి రెండు పక్కలు. ఒక పక్కం ఆళ్వార్లు, ఒక సైడు ఆళ్వార్లు చూడాల, భగవంతుని చూడాల, ఇంకో సైడు మనల్ని చూడాల. అది కాకుండా ఆ వ్యాఖ్యానాలు వాళ్ళు పెద్దవాళ్ళు ఎట్లా రాశారో అది ప్రకారం ఈ ప్రకారం ఉండాలి. అందువల్లదా ఆచార్యులు వ్యాఖ్యానం అనుగ్రహించారు. అంటే ఆళ్వార్లు మూల గ్రంథం ఇచ్చేసిపోయారు, తిరువాయుడి, తిరువురక్తం, పెరియ తిరువందాది అన్ని ఇచ్చేసిపోయారు. 4000 పూర్తిగా 24 గ్రంథాలు అది పూర్తిగా ఇచ్చేసిపోయారు. ఇచ్చేసిపోయినా కూడా అది దానికి ఉన్న అర్థాలు ప్రచారం చేయాలా, ఇదంతా ఏం చేసేది, అదంతా చేసింది ఎవరు, వీళ్ళే కదా, పూర్వాచారులే కదా. అది ఎట్లా వచ్చింది, వ్యాఖ్యానం లేదంటే లాభం లేదు. అయితే ఇప్పుడు అట్లాంటి పద్ధతిలో ఇప్పుడు నన్ను రక్షించలేదంటే ఏమైపోద్ది, ఏం మన సామాన్యంగా చెప్తాం, ఏదో ఒక ఆప్తిలో ఉన్నాం, డబ్బులు రేపటికి కట్టలేదు అనుకోండి, మీ ఇల్లు జప్తి అయిపోద్ది అని చెప్పి అంటే ఎవరో ఒక స్వామి వచ్చాడు, స్వామి మీరు చాలా శ్రమ పడబాకండి, మీరు ఎట్టాటోడు, నేను ఆ డబ్బులు ఇస్తానని చెప్పితే ఆయన మర్చిపోతాము. అప్పుడు మన ఆప్తి నుంచి మనల్ని తప్పించుకొని చేసే ఒక పని చేశాడు కదా ఆ స్వామి, ఆయన మర్చిపోతామా, మర్చిపోవటం అనేది లేదు. ఇది అప్పుడప్పుడు మనకు జరగద్ది. అదే కాకుండా మనకి ఈ ప్రకారం ఈ వ్యాఖ్యానం అనేది ఎంత లోతు ఉండాలి, ఆళ్వారు ఎంత మాత్రం దాన్ని ఈ అభిప్రాయంతో సేవించాడు మనకి తెలుసా అంటే మనకి తెలవనే తెలియదు మనకి తెలవదు. ఎందుకంటే మనం ఏమంటాము, అప్పు తీసేయమంటే అప్పు ఇచ్చారంటే వాళ్ళు గొప్పగా అనుకుంటాము. అదే మనకి ఒంట్లో బాగలేదంటే దానికి ఆ మంది ఇచ్చి మనం సరి చేసేంటే దాన్ని గొప్పగా ఉంటాము, వాళ్ళు కాపాడంటే. అయితే వ్యాఖ్యానం లేదంటే మనం పోతాము అని అనుకుంటామంటే అనుకునేది లేదు. మాకు కొంచెం మీరు అర్థం చేయనట్టు చెప్తాను చూడండి. ఎందుకోసం ఈ మాట అది ఏం చెప్తున్నానంటే, స్వామి ఇల్లే పోతుందండి, అందువల్ల ఆయన గుర్తుపెట్టుకోవద్దా, వ్యాఖ్యానం చదివాను మా ఇల్లు దొరకద్దా, నా ప్రాణమే పోతుందండి, అందువల్ల డాక్టర్ని దానికి ఎవరు హెల్ప్ చేశారో దాన్ని గుర్తుపెట్టుకుంటున్నాను, వ్యాఖ్యానం చదివితే నా ప్రాణం వరకు వస్తుందా. అదే ప్రకారం నాకు ఏదో పెళ్లిలో ఏదో ఒక అడ్డం వచ్చిందండి, ఆయన ఉండి చేసిన దానివల్ల నాకు పెళ్లి అడ్డం పోయింది, పెళ్లి జరిగింది, ఆయన వ్యాఖ్యానం చేసేద్దంటే ఆ ప్రకారం మనకి అనుకుంటాం కదా, ఆ ప్రకారం అనుకుంటుందా, అట్లా అనుకోకూడదు. ఎట్లా అనుకోవాలంటే మనం అప్పు తీస్తే అదే ప్రకారం అప్పు ఇచ్చిన అప్పుడు మనకి హెల్ప్ చేసిన వాళ్ళు లేకపోతే మనకి ఏ పద్ధతి అవద్దు, దానికన్నా ఎక్కువ అనుకోవాలో వ్యాఖ్యానం లేదంటే. వ్యాఖ్యానానికి అంత దానిదా ఆళ్వాர்கள் వాడి మనం ముందు చూసినాము, ఆళ్వాர்கள் వాడి
அருளி செயல்வாடி తాழ்వాది మిల్కొరవర్ తాంబాడి అని ఆళ్వారు మనవాళ్ళం ఇదే ఉపదేశమాలలో చెప్పినారు. మనం ముందుగా చూసినాం. ఆళ్వార్గల్ వాడి ఆళ్వార్గల్ బాగుండాల, అరుళి చేయల్వాడి అరుళి చేయలు బాగుండాలని చెప్పేశాడు. ఆళ్వార్కి ఏ విశేషణం పెట్టాల, అరుళి చేయలకి ఏ విశేషం పెట్టాల. తాళ్వాది మేల్ కొరవర్ అంటే పూర్వాచార్యులు. ఏ విధమైన తప్పు లేకుండా ఉండే పూర్వాచార్యులను పెట్టాడు మనవాళ్ళమని. ఈ ప్రకారం ఏ విధమైన తప్పు లేకుండా ఉండే ఆళ్వార్లు చెప్పల, ఏ విధమైన తప్పు లేకుండా ఉండే అరుళి చేయలు చెప్పల. అయితే పూర్వాచార్యులు చెప్పేటప్పుడు మాత్రం ఏ విధమైన తప్పు లేకుండా ఉండే ఆచార్యుడు అని చెప్పాడు. మళ్ళీ చెప్తాను చూడండి. ఆళ్వార్గల్ వాడి అరుళి చేయల్వాడి తాళ్వాదిగిల్ ఏ విధమైన తప్పు లేకుండా ఉండే కురవర్గల్ అంటే ఆచారులు వాడి బాగుంటారంటారు. ఏం స్వామి ఆళ్వాళ్ళకి వైభవం లేదా, అరుళి చేయలకి వైభవం లేదంటే వ్యాఖ్యానం రాసింది ఎవరు? పూర్వాచారులే కదా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తప్పు లేదంటే, వాళ్ళ వ్యాఖ్యానం లేదంటే మన ఆళ్వారు శ్రీశక్తిని సేవిస్తాము, అనుభవం దొరకద్దంటే దొరకదు. కొన్ని మందిలో ఇంగ్లీష్ తెలవదు. చిన్నప్పుడు చెప్తాను, కొన్ని పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్ సినిమా పోయి చూడాలి, ఏమి అర్థం కాదు. ఇట్లా ఆడతారు అట్లా ఏదో చెప్తారు. అయితే అక్కడ ఆ సినిమా థియేటర్లో వాళ్ళు ఏదో చెప్పింటారు, కొంతమంది అర్థమవుద్ది కదా, వాళ్ళు నమ్ముతారు, ఇతరులు నవ్వుతాడు. ఎందువల్ల నవ్వుతారంటే వాళ్ళు నవ్వుతున్నారండి, అందువల్ల నేను నవ్వుతున్నాను. అర్థమైందంటే అర్థం కాదు. ఆ ప్రకారం మనం ఉండిపోతాం. తిరువాయుని తెలుసుకున్నామండి, అయితే అర్థం కాదు. అయితే సేవించడానికి నాకు నచ్చిందండి, ఆనందంగా ఉండదు. అంతేగాని వ్యాఖ్యానం తెలవలేదంటే, అర్థం కాలేదంటే రావడం లేదు. అదే చెప్తాను. వాళ్ళు లేదంటే అప్పుడే ఏం చేస్తుంది, సరే స్వామి మాకు ఇంటికి అప్పిచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయన హెల్ప్ చేశాడు కదా, ఆ ప్రకారం వ్యాఖ్యానం చేసేదంటే దానికన్నా ఎక్కువ చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఉండేదానికి మనం ఏమనుకుంటాము, కారు బంగ్లా ఇల్లు వాకిలి భర్త భార్య పిల్లలు ఇదంతా బాగుంటే బాగా అయిపోద్ది అనుకుంటాము. చాలా తప్పైన అభిప్రాయం. మనసు బాగుండాలా, భగవంతుడు సంబంధం ఉండాలా, ఆచారుడు సంబంధం ఉండాలా, భాగవతాల సంబంధం ఉండాలా. అప్పుడు కారు లేదు, ఇల్లే లేదు, రేపటికి తినటానికి ఏం లేదు, అయినా కూడా ఆనందంగా ఉంటాం. ఎన్ని మంది ప్లాట్ఫామ్లో ఉంటారు చూడండి, ఆనందంగా వాళ్ళు ఉంటారు. ఆమె వాళ్ళు ఎందువల్ల వాళ్ళు ఆ ప్రకారం పుట్టండి. అయితే వాళ్ళ మనసు అట్లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనిషితో కలిసి అట్టే ఉంటారు కదా. అప్పుడు ఆనందం అనేది డబ్బుల వల్ల కాదు, ఆనందం అనేది ఇల్లు వల్ల కాదు. ఆనందం అనేది ఏంది? భగవత్ సంబంధం ఉండాదా, భాగవత సంబంధం ఉండాదా, ఆచార్య సంబంధం ఉండాదా, అద్దా ఆనందం. ఆ ఆనందం ఎక్కడ వస్తుంది? ఈ వ్యాఖ్యానం ఉంటేనే ఆనందం వస్తుంది. ఈ వ్యాఖ్యానం ఏం స్వామి చేస్తుంది? ఈ సంబంధం ఉంటే నీకు ఆనందం వస్తుంది అని తెలిపిస్తుంది. ఇది ఈ లోకంలో ఉండే. అప్పుడు ఈ లోకంలో ఉండాలంటే మనకి వ్యాఖ్యానం కావాలా, ఆనందంగా ఉండాలంటే. అప్పుడు ఎంత హెల్ప్ చేస్తుంది. సరే, మనకి ఇల్లు వాకిలి పిల్లలు భర్త భార్య ఇదంతా ఈ లోకానికి ఆనందం ఇస్తుంది అనుకోండి, ఊరికే మాటకి, అది ఆనందమే ఇవ్వలేదు. ఎన్ని మందులు స్వామి ఇంటికి పోవాలన్నా కష్టంగా ఉండాలి స్వామి, ఆఫీస్లోనే ఉంటే బాగుంటుంది, ఇంటికి పోతే ఎంత ఒకటే ఎప్పుడు ఏదో ఒక మాట చెప్తా ఉంటాం అని అనుకుంటాం. కొన్ని మందికి అలాగే అయిపోయింది. అది ఉండండి, అయినా కూడా మంచిదే అనుకోండి ఈ లోకంలో, అట్ట అనుకుంటాము. అయితే ఈ భార్యాభర్త పిల్లలు ఈ ఇల్లు వాకిలి కారు ఇదంతా మోక్షానికి తీసుకుపోద్దా? లేదు. ఇంకా అక్కడ సంసారంలో పెట్టడానికి ఏమేం చేస్తుందో అన్ని చేస్తుంది. కొండబెండి மக்களுற்றார் சுற்றத்தவர் பிறரும் కండదోడు పట్టదల్లా కాదల్ మట్టి ఆదిమిల్లై ఆడవాడు చెప్తున్నారు. ఓ ఇదంతా చూస్తేనే ఇక్కడ ఉండటానికి ఉండే స్థితి నాకు వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలా? అక్కడికి పోవాలంటే ఏం చేయాలా? అదే వ్యాఖ్యానం అక్కడికి తీసుకుపోతుంది.
అక్కడ తీసుకుపోతుంది. అయితే ఇక్కడ అప్పుడైతే ఈ లోకంలో జీవనంకి దారి చూపిస్తుంది, ఆ లోకంలో ఉజ్జీవనంకి దారి చూపిస్తుంది. ఇది పూర్తిగా చేస్తుంది. అది లేదు. సరే, వ్యాఖ్యానం లేదు స్వామి, అయినా కూడా నాకు అక్కడికి పోవాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. బాగా తెలుసుకోండి, ఈ వ్యాఖ్యానమే లేదు, నేను మంచోడుగా ఉన్నానండి, నాకు భగవంతుడి మీద ప్రీతి ఉండదండి, ఈ వ్యాఖ్యానంతో నేను చూడలేదు, నాకు అక్కర్లేదు వ్యాఖ్యానం అంటే కొన్ని మంది ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడతారు, అడ్డంగా మాట్లాడతారు. అది ఏంటండి వాళ్ళు రాసిన వ్యాఖ్యానంగా కావాలా? అట్టంతా ఏం లేదే, నేను ఇదంతా వ్యాఖ్యానం అక్కర్లేదు, నేను ఎట్లా ఉంటాను, నేను భగవంతుని ధ్యానం చేసుకుంటా అంటే నేను కర్మయోగం చేయాలి, జ్ఞానయోగం చేయాలి, భక్తి యోగం చేయాలి, అప్పుడే మోక్షం. అంటే వ్యాఖ్యానంగా ప్రగతి గురించి చెప్తుంది, శరణాగతి గురించి చెప్తుంది. కర్మజ్ఞాన భక్తి యోగం చేయాలి కదా, నాకు అది మొదట అధికారం ఉండాలా, నేను ఏ వర్ణం చూసుకోవాలా. మొదట స్త్రీడికి అది అధికారమే లేదే, స్త్రీడికి అది అధికారం ఉండదంటే, కర్మజ్ఞాన భక్తి యోగం చేసే అధికారం ఉండదంటే లేదే. 4వ వర్ణానికి అధికారం లేదే. రెండోది, అది ఎంత ప్రయత్నం, ఎంత శ్రమం. అందువల్ల అది అయిపోద్దంటే అది ఈ కలికాలంలో, ద్వాపరయుగం అయితే లేదు, త్రేతాయుగం అయితే అదే కృతయుగం అయితే ఏదో చేయొచ్చు. ఈ కలికాలంలో చేయనవద్దంటే అప్పుడు మోక్షానికి పోవడానికి నాకు దారి నాకు మనసులో ఉండొచ్చు పోవాలని, ఆ దారి కనిపిస్తుందంటే కర్మజ్ఞాన భక్తి యోగం చెయ్యాలా, చేయటానికి ఉండే ప్రసక్తి అనేదే నా దగ్గర లేదే. అట్లాంటి పీరియడ్లో మనకి తీసుకొచ్చి ఏరిచ్చారు పూర్వాచారులు, ఈ వ్యాఖ్యాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఈ వ్యాఖ్యాన్ని తీసుకొచ్చి ఇచ్చిన దాని వల్ల వచ్చింది, ఓ దొరికింది దొరికింది దొరికింది, ఈ లోకంలో ఆనందంగా ఉంటాను, ఆ లోకంలో నాకు ఆనందం దొరుకుతుంది. ఆనందం అంటే కొంచెం మీరు అర్థం చేసుకోవాలా. అట్టయితే ఇల్లు వాకిలు ఇస్తారు, కారు బంగ్లా ఇస్తారు, నాకు చాలా డబ్బులు ఇస్తారు అని అర్థం కాదు. ఇప్పుడు ఇన్ని ఉండేటువంటి ఆనందంగా ఉండాలని చూడండి ఆయన దగ్గర, వాళ్ళ దగ్గర ఏం లేదు స్వామి, ఒక మంచి అన్నం భోంచేయని కాలేదు స్వామి, ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు అని చెప్పి ఎద్దుకు పెట్టేది, గుర్రానికి పెట్టేది అది నేను భోంచేయాలండి, ఎద్దునికి పెట్టేది అది తినండి, గుర్రానికి పెట్టేది తినండి, అప్పుడే మీ ఒట్టు బాగుంటుంది అన్నమంత చాలా మనం చూస్తున్నాము. ఏం లాభం? ఒక లాభం లేదు కదా. అందువల్ల ఈ వ్యాఖ్యానం ప్రధానం అంటారు. దీనికి దృష్టాంతం చెప్పండి. ఇంత మాత్రం మీరు చెప్తున్నారు కదా, వ్యాఖ్యానం అంటే ఉద్యోగం దొరుకుతుందని, దీనికి ఏం దృష్టాంతం అంటే దానికి స్వామి పిల్లలోకం స్వామి వ్యాఖ్యానంలో నచేత్ రామానుజేషాం చతురా చతురక్షతి కామగత్వాం ప్రవర్త్యంతే జంతువో అంతమాతృజగా పుణ్యాంభోగ వికాసాయ పాపత్వాం తచ్చయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూము రామానుజ దివాకరక. ఇది కూరత్తాళ్వారు అనుగ్రహించిన ఆశ్చర్యమైన శ్లోకం. నచేత్ రామానుజేచ్చేత చతురా చతురక్షతి. కూరత్తాళ్వారు చెప్తున్నారు, ఆ రామానుజుల వారు లేదంటే నాకు ఉజ్జీవనమే లేదు అని అంటారు. ఇప్పుడు కూరత్తాడు ఎవరిని మనం చూడాలి. కూరత్తాడు ఎవరంటే ఆయనకి ఎంత వైభవం ఉంటే పెద్ద మగరాజు, సామాన్యమైనడు కాదు, పెద్ద మగరాజు, అన్నదాత, 1000 మందికి భోజనం ఆ కాలంలో నేను చెప్పేది 1000 సంవత్సరాల ముందు కాంచీపురంలో కూరం అనే ఒక దివ్య దేశం, అక్కడదా ఆయన సన్నిధి కూడా ఇప్పుడు కూడా ఉండదు. ఆ దివ్య దేశంలో ఆయన 1000 మందికి రోజు ఆయన అన్నం పెడతారు. అన్నం పెట్టి ఆయన తలుపు మూసినప్పుడు రాత్రి 10:30 గంటలు 11 గంటలు తలుపు మూస్తారు. ఆ తలుపు మూసే శబ్దాన్ని పెరిందేవి తాయారు వినేసి కూరానికిను కాంచీపురం సన్నిధికిను దగ్గర 8 మైళ్ళు ఉండదు. అంత 8 మైళ్ళ దూరంలో ఆ తలుపు మూసే శబ్దాన్ని వినేసి ఏంటి ఏదో తలుపు మూసే శబ్దం ఉంటుంది, పెరిందేవి తాయారు వరదరాజు అడగటం, ఆయన హో నీకు తర్వాత కూరత్తాళ్వారు సంస్థానం. అప్పుడు ఎట్టంటే పెరిందేవిత్తాయ శ్రీదేవి నాట్య డబ్బుకి, అట్టయితే పూర్తిగా మనకి ఉండే ఐశ్వర్యానికి పూర్తియే పెరిందేవిత్తాయ. అట్లాంటి పెరిందేవిత్తాయ ఏం చెప్తుంటే
అంత ఐశ్వర్యమా కోరుతాడు వారికి. ఆమె ఆశ అంత గొప్పోడు, అంత డబ్బులు ఉండదు. అంత డబ్బులు ఉండే ఆయన ఏం చెప్తున్నాడు, రామానుజు వారు లేదంటే నాకు లేదంట. నచేత్ రామానుజేచాం చతురక్షది. ఈ డబ్బులు ఒకటే కాదు, ఆయన ఏం పతంజలి, నడిచిపోయే పతంజలి. అటైతే పతంజలిగా వ్యాకరణ శాస్త్రం పూర్తిగా దేనికి రాశాడు, సంస్కృత భాషకి వ్యాకరణం పూర్తిగా రాశాడు. అట్లాంటి నడిచిపోయే పతంజలి అని చెప్తారు. అది కాకుండా న్యాయశాస్త్రం పూర్తిగా తెలుసు, అట్లాంటి న్యాయశాస్త్రంతో పెద్ద మీమాంస అని ఇదంతా పూర్తిగా తెలుసుకొని చిత్ర వేదాంతి బోధాయన వృద్ధి గ్రంథాన్ని 4 రోజుల్లో పూర్తిగా, అది రాత్రిలో చదివి దాన్ని పూర్తిగా మెమరీ చేసి పెట్టుకున్నాడు. రామానుజుల వారు ఆశ్చర్యపడాడు. అంత వైభవం ఎవరికి కూరత్తాడు వారికి. అంత వైభవం ఉన్నప్పుడు 4000 పాసురంలో ఏమేమి అర్థాలు, ఏమేమి పూర్తిగా ఆయనకి తెలుసు, ఆ అనుభవాలు పూర్తిగా తెలుసు. అది కాకుండా ఆయన పంచస్తవ అనుగ్రహించారు. వరదరాజస్తవం, అదే ప్రకారం శ్రీవైకుంఠస్తవం, ఆ ప్రకారం అతిమానుషస్తవం, ఈ ప్రకారం పంచస్తవాలు అనుగ్రహించారు. అది దాని కాకుండా ఆయనకు ఉండే వైభవం ఏంటంటే, పూర్తిగా ఒక మాట చెప్పనవుతుంటే మన మాటల్లో చెప్పనే కాదు, అంటే పెరియవాచాన్ పిల్లై ఒక వ్యాఖ్యానం అనుగ్రహించిన రామానుజుల వారి కన్నా కూరత్తాడు వారికి వైభవం ఎక్కువ ఉంటుంది. ఏమిటే ఆచార్యత్వం పూర్తి, శిష్యత్వం పూర్తి. ఎవరికి? రామానుజుల గురించి చెప్పాల, కూరత్తాడు వారికి ఉండని చెప్పేసి. ఆచార్యుడు అంటే పూర్ణమైన ఆచార్యుడు అంటే కూరత్తాడు వారే, పూర్ణమైన శిష్యుడు అంటే కూరత్తాడు వారే. అప్పుడు రామానుజుల వారు చెప్పింది ఎవరో కాదు, ఎవరో వాకిల్లో పోయేటోళ్ళు కాదు, పెరియవాచాన్ని వెళ్ళి ఈ మాటని పెరియవాచన మీద చెబుడా. అంత మాత్రం వైభవం ఉండే కూరత్తాళ్వారు ఏం చెప్తున్నాను చూడాల. ఆయన ఏం చెప్తున్నంటే నచేత్ రామానుజేచాం చతురక్షతి. ఆ 4 అక్షరాలు రామానుజ అనే ఒక 4 అక్షరాలు, ఇది సంస్కృత భాషలో 4 అక్షరాలే. రామానుజ అనే 4 అక్షరాలు ఉంటుంది. ఇదా ఆ 4 అక్షరాలు లేదంటే నాకు మోక్షానికి, నాకు పోయటానికి దారియే లేదు, నాకు మోక్షానికి పోయటానికి దారియే లేదంటారు. ఏమంటే ఆ 4 అక్షరాలు ఎట్లా సామర్థ్యమైన 4 అక్షరాలు. ఆ 4 అక్షరాలు లేదంటే ఏదే లేదంటారు. అది లేదంటే అయ్యోగో జంతు ఉంటే ఏంటి, జ్ఞానం లేకుండా జంతువులు ఉంటారు కదా, నువ్వు జంతువు అని అడతారు, కొంచెం కోపం వస్తాయి. ఆ జంతువులాగా నేను అయిపోతానంటాడు. ఇప్పుడు జంతువులాగానే ఉన్నాను. ఈ జంతుని మోక్షానికి తీసుకుపోయేది ఎవరంటే ఆ రామానుజుల వారు. ఆ రామానుజుల వారు ఎట్లా 4 అక్షరాలతో ఉన్నారు. 4 అక్షరాలు, నారాయణ శబ్దానికి 4 అక్షరం ఉంటుంది. నారాయణ అంటే నారాయణాయ అంటే 5 అక్షరాలు, నారాయణ అంటే 4 అక్షరాలు. ఇది సంస్కృత భాషలో. ఆ నారాయణ అనొక 4 అక్షరాలకు, రామానుజ అనొక 4 అక్షరాలకు ఏం చెప్పంటే నారాయణ 4 అక్షరాలు ఏం ప్రయోజనం లేదండి. ఎందుకు ప్రయోజనం లేదండి? ఏం స్వామి ఇట్లా చెప్తున్నంటే, నన్ను సంసారంలో పెట్టింది అదే కదా, తీసుకుపోయి ఉండొచ్చు కదా, తీసుకుపోలేదే. అయితే రామానుజ అనే ఒక 4 అక్షరాలు నన్ను తీసుకుపోతుంది. విన్నిన్ తల నుండి వీడలిప్పానెంబి రామానుజన్ మన్నిన్ తలత్తుదిత్తి మరణాలం వలర్తననే విష్ణులోక మణిమండప మార్గదాయి పాషండ సాగుర మహాపుడ భాముగాగ్ని శ్రీరంగరాజ శరణాంబుజ మూలదాసక శ్రీ విష్ణులోక మణిమండప మార్గదాయి. ఇది రామానుజ అనే 4 అక్షరాలు ఉంటుంది కదా, ఆ అక్షరాలు లేదంటే అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రకారం ఆ అక్షరాలు, ఆ 4 అక్షరాలు, ఆ రామానుజుల వారు అనుగ్రహం నాకు లేదంటే నేను ప్రయోజనమే లేదు, నేను పాడైపోతాను, నా లైఫ్ ఏమై పాడైపోద్ది అని చెప్పి ఎట్టాట ఆయన చెప్తున్నారు. అన్ని తెలిసిన ఆయన, ఇతిహాసాలు తెలుసు, పురాణాలు తెలుసు, దివ్య ప్రబంధం పూర్తిగా తెలుసు. అదిని బోధాయన వృద్ధి గ్రంథాన్ని 4 రోజుల్లో పూర్తిగా సజీనాయన అంత జ్ఞానం ఉండే ఆయన. అది కాకుండా ఆళ్వార్లు, పాసరాలు, 4000 దివ్య ప్రబంధాలు అన్ని పూర్తిగా తెలుసు. అన్ని తెలిసిన ఆయన ఏం చెప్తానంటే, స్వామి ఆయన లేదంటే నాకు లేదు, ఆయన లేదంటే ఎట్లాంటిది,
నచేత్ రామానుజేచ్చేచాం చతురా చతురక్షతి కామగత్వా ప్రపత్యంతే జంతువు అంతమాక్షుతగా పుణ్యాభోగ విలాసాయ పాపత్వాంతచయాయ శ్రీమాన్ ఆవిరభూద్భౌను రామానుజ దివాకరగా. ఆ 4 అక్షరాలు నాకు తలవకుండా పోయిందంటే నేను ఎక్కడో ఉంటాను. ఎట్లా ఉంటాను? జంతులాగా ఉంటాను. జంతు అంటే అచిత్, చిత్ అంటే జ్ఞానం ఉండేది, మనకైతే జ్ఞానం ఉండాలి. అయితే జంతులాగా ఉంటాను. చెప్పటం ఎవరు? కూరత్తాడు వారు చెప్పున్నారు. ఇప్పుడు మనంతా ఏం చెప్పుకోవాలి? జంతు కాదు మనం, ఇంకా దానికన్నా ఇంకా మోసమైన శబ్దాలు ఏదైనా ఉంటే అది మనం చెప్పుకోవాలి. అది కూడా లాభం లేదు. జంతువునే ఏదో ఒకటి ఉంటుంది అని అనుకో. ఆ ప్రకారం ఆయన చెప్తున్నారు కదా. ఆ జంతువు అప్పుడే రామానుజుల వారి సంబంధం ఉంటే మోక్షం. ఆ ఇప్పుడు చెప్పేశాడు కదా. ఇది ఎవరు చెప్పింది? కూరత్తాడు చెప్తున్నాడు. రామానుజుల వారి సంబంధం 4 అక్షరాలు. ఆ సంబంధం ఉంటే నాకు మోక్షం, లేకపోతే నాకు మోక్షం లేదు అని కూరత్తాడు చెప్పేశాడు. ఇప్పుడు రామానుజుల వారు ఏం చెప్తున్నాను చూడాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే, కూరత్తాళ్వార్ కాంచీపురం వచ్చి అక్కడ దేవపెరుమాళ దగ్గర వరదరాజ స్తవ అనుగ్రహించారు. అది పూర్తిగా విన్నాడు, తీసుకున్నాడు. కాంచి దేవపెరుమాళ వరదరాజు తీసుకుని నీకేం కావాలంటాడు. ఏం కావాలంటే, ఏం కావాలా? నీ తిరువడి పట్టుకోవాలా, వేరేం కావాలా అంటాడు. నా సంబంధం ఉండేటోళ్ళతో మోక్షం కావాలంటాడు. నీకు మోక్షం ఇచ్చాను, నీ సంబంధం ఉండేటోళ్ళు మోక్షం ఇచ్చాను అని చెప్పి కాంచి దేవపెరుమాళ్ ఈ మాట చెప్పేశాడు. కాంచి దేవపెరుమాళ్ ఈ మాట చెప్పేశాడు. ఈ న్యూస్ అనేది కాంచి నుంచి శ్రీరంగంలో స్వామి రామానుజుల వారు ఆయనకి తెలిపించేశారు. ఎవరో ఒక కాంచి నుంచి బయటకు వచ్చారు, వచ్చి శ్రీరంగానికి వచ్చారు. ఈ ప్రకారం దేవపెరుమాళ్ దగ్గర కూరత్తాడు వారు వరదరాస్తం అనుగ్రహించాడు. ఆయన ఈ ప్రత్యక్షమై ఆయన దగ్గర అడిగాడు, మోక్షం కావాలన్నాడు. అందువల్ల నా సంబంధం ఉండేటోళ్ళు నీ సంబంధం ఉండేటోళ్ళు మోక్షం ఇస్తాను అని చెప్పి దేవపెరుమాళ్ చెప్పేశాడు. మాట చెప్పాడు. ఇది ఎక్కడ మఠంలో చెప్పాడు. లోపల మఠం నుంచి బయట వచ్చేసాడు. బయట వచ్చి ఆయన ఉత్తిరియం ఉంటుంది, పైగుడ్డ ఉత్తిరియం. ఆ ఉత్తిరియాన్ని పైట వేసుకొని అట్లనే డాన్స్ ఆడుతున్నాడంట. ఎవరు? రామానుజుల వారి సన్యాసి. ఆయన వచ్చి డాన్స్ ఆడుతున్నారు. శిష్యులు అందరూ అడుగుతున్నారు, ఏం స్వామి ఏమైంది ఈ ప్రకారం ఆడుతున్నా అంటే, ఏం లేదు, నాకు మోక్షం ఉండాలి, నాకు మోక్షం ఉండాలి, నాకు మోక్షం ఉండాలి అంట. నీకు మోక్షం లేదని ఎవరు చెప్పారు అని చెప్పి శిష్యులందరూ అడుగుతున్నారు. లేదు, నాకు మోక్షం ఉండాలని ఎలా చెప్తున్నాను తెలుసా? ఎట్లా చెప్తున్నాను తెలుసా? నాకు కూరత్తాళ్వారి సంబంధం ఉండాలి. కూరత్తాళ్వారి సంబంధం ఉండేదాని వల్ల నాకు మోక్షం. రామానుజుల వారు ఆచార్యుడు, కూరత్తాళ్వారు శిష్యుడు. ఆచార్యుడు సంబంధం వల్ల శిష్యుడికి మోక్షమా? శిష్యుడి సంబంధం వల్ల ఆచార్యుడికి మోక్షమా? ఇప్పుడు మనమే ఆచార్యుడి దగ్గర సమాచారం చేసుకుంటాం. తాపగా కొంటగా తథానామగా మంత్రో యాగస్య పంచమగా అని చెప్పి సమాచారం చేసుకుంటాము. చేసుకున్న తర్వాత స్వామి నా సంబంధం ఆచార్యుడికి ఉండాలి, అందువల్ల నా ఆచార్యుడికి మోక్షం. నోరు తెరవనగాల ఈ మాట నా నోట్లో వస్తుందంటే నోట్లో రాలేదు, అయితే చెప్పి కావాలని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు ఆ ప్రకారం కదా ఇది ఉండాలి. కూరత్తాళ్వారి సంబంధం వల్ల నాకు మోక్షం అడుగుతున్నారు శిష్యులు. లేదు, దేవపెరుమాళ్ ఆ ప్రకారం ఇస్తా అని చెప్పేశాడు కదా నీ సంబంధాలకి, అందువల్ల నాకు మోక్షం. వెంటనే శిక్షలు అడుగుతున్నారు. స్వామి నువ్వు ఆచార్యుడు, ఆయన శిష్యుడు. ఆచార్యుడి సంబంధం వల్ల శిష్యుడికి మోక్షమే కానీ శిష్యుడు సంబంధం వల్ల ఆచార్యుడికి మోక్షం వినబడిందే లేదంటారు. అప్పుడు రామానుజులు వారు చెప్తారు, సంబంధం ముఖ్యమే కానీ శిష్యుడు ఆచార్యుడు కాదంటారు. సంబంధం ముఖ్యమే కానీ శిష్యుడు ఆచార్యుడు కాదంటారు. అంత వైభవం ఎవరికి? కూరత్తాళ్వారికి. శ్రీవత్స చిన్న విశ్వోప్యో నమయుక్తి నమి మఖీమగి యత్విత్రయ త్రయీ కంటే యాంతి మంగళ సూత్రం అని చెప్ప. అట్లాంటి కూరత్తాళ్వారు ఏం చెప్తారంటే, ఆయన ఏం చెప్తారు? రామానుజుల వారి సంబంధం వల్ల మోక్షం అంటే మనమంతా ఏం చెప్పుకోవాలి స్వామి? ఏం చెప్పాలా? ఆయన ఇంత జ్ఞానం ఉండాలి, ఇంత వైభవం ఉండాలి. రామానుజుల వారికే కొన్ని తావలు చెప్పించాడు. శేషత్వం ప్రాధాన్యమా, జ్ఞాతృత్వం ప్రాధాన్యమా అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన దగ్గర ఎదిరించి మాట్లాడి
జ్ఞాతృత్వం కాదు శేషత్వమే ప్రాధాన్యం అని ఎదిరించి మాట్లాడి ఈ ప్రకారం చేసిన ఆయన, అంత జ్ఞానం ఉండే ఆయన నాకు రామానుజ తిరువడి సంబంధం వల్ల మోక్షం ఉంటే మనం ఏం చెప్పుకోవాలి? అదిదా ఇప్పుడు మనవాళ్ళ మామని ఏం చెప్తున్నా అంటే, ఈ ప్రకారం ఈ పెద్దవాళ్ళు, ఈ 5 స్వామిలు, 5 మహనీయులు ఈ వ్యాఖ్యానం రాయకుండా పోతే మన పరిస్థితి ఏమి? మన పరిస్థితి ఏమైపోద్ది? ఏమీ లేకుండా పోతే అని చెప్పి మనవాళ్ళ మమ్మల్ని ఏం చెప్తారు? అందో తిరువాయుమొழி பொருளை தேர்ந்துரைத்த வல்ல குருவார், అందో తిరువాయుమొழி பொருளை, ఆ తిరువాయుమొழి பொருளை தேர்ந்துரைத்த వల్ల గురువారు. అప్పుడు తిరువాయుమొழి ఆ ప్రకారం చెప్పేటప్పుడు ఎవరుంటారు? తెల్లార్. అట్లాంటి జ్ఞానం ఉండే తెలింత జ్ఞానం అంటారు, తేటైన జ్ఞానం. ఆ జ్ఞానం ఉండారు. ఆ ప్రకారం ఉండేటోళ్ళు ఎవరైనా ఉండారా అంటే ఉండారు. ఎవరు లేదు స్వామి. అయితే రాసి ఉండారా? రాసి. ఎందుకంటే నమ్మాళ్ళ వారికి మయర్వర మదినలం అనుగ్రహం చేసేడు ఎవరు? స్వామి భగవంతుడు. ఆయన ఆ ప్రకారం గడగడగడగడ ఆయన పూర్తిగా తిరువాయుని అనుగ్రహించిపోయాడు. అయితే దానికి వ్యాఖ్యానం రాయాలంటే ఆ తిరువాయుమిలో నమ్మాళ్ళవారి తిరువుళ్ళని ఏమి అదంతా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే దానికి ఎట్లాంటి జ్ఞానం ఉండాలా? ఆ జ్ఞానం పూర్తిగా ఉండాలి కదా. ఆ జ్ఞానం పూర్తిగా లేదంటే రాయన వద్ద రాను కదా. స్వామి ఆయన ఎక్కడో ఉన్నాడు, ఈయన ఎక్కడో ఉన్నాడు ఏం తెలుస్తుందంటే, ఆయన ఉన్నది మన కంటికి తెలుస్తుందా? తెలవదు. మన మంద బుద్ధి, మంచి బుద్ధి ఉంటుందంటే ఏమీ లేదే. అంటే మన కంటికి ఆయన కనిపిస్తారంటే కనిపించలేదే. అందువల్లదా మనవాళ్ళ మమ్మల్ని ఏం చేస్తారంటే ఇప్పుడు జరిగినట్టు మనకి వ్యాఖ్యానాలు అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్యానం మన చదివేమనుకుంటే ఒక కంట నీళ్ళు వచ్చేసేది, మాట్లాడడం రాదు. ఈ ప్రకారం వ్యాఖ్యానం అనుగ్రహించారా? ఈడి వ్యాఖ్యానం శాతమరని ఒక పద్ధతి అనేది మన సంప్రదాయంలో ఉండదు. ఆశ్చర్యమైనది. దాని ధ్వనియే చాలా బాగుంటుంది, సేవించేటప్పుడే వినాలనిపిస్తుంది. దాంట్లో చెప్తున్నారు ఈ ప్రకారం ఈ వ్యాఖ్యానం లేదంటే నమ్మిలా చెప్తున్నారు. ఆళ్వారు ఈ ప్రకారం చేయలేదంటే ఏమైపోద్ది, ఏమైపోదు. అందువల్ల మన వాళ్ళ మనం ఏం చెప్తారు? 600 సంవత్సరం ముందుగా చెప్తున్నాడు. 600 సంవత్సరం ముందుగా ఈ కాలంలో లేదే అంటాడు. అందో తిరువాయుమొழி பொருளை தேர்ந்துரைத்த వల్ల గురువార్. ఆయన వాసన అనుగ్రహించి 600 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనం 600 సంవత్సరాల తర్వాత మన కాలక్షేమంలో చూస్తున్నాము. అప్పుడే ఇలాంటి వ్యాఖ్యానం రాసేటోళ్ళు ఎవరైనా ఉండారా అని చెప్పి ఆయన చెప్పాలంటే ఇప్పుడు ఎవరు స్వామి? ఏమంటే కాలం పోను 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 అది అణిగిపోతా ఉంటది, అలిగిపోతా ఉంటది. అది కాకుండా జ్ఞానం అనేది సామాన్యంగా తగ్గుతా ఉంటది. లేదే స్వామి, జ్ఞానం ఎక్కువ వచ్చింది దానివల్లదా ఇప్పుడు మనం కాలక్షేమంలో ఎట్లా ఉంటుంది? ఎట్లనే వింటున్నాం కదా. ఆ కాలం ఎంత ఉండిందా లేదంటే ఇది ఉజ్జీవన జ్ఞానమా, జీవన జ్ఞానమా? ఈ జ్ఞానం వల్ల మనకి మోక్షానికి పోతామా? లేదే. అంటే ఆ జ్ఞానం వల్ల మోక్షానికి పోతాం కదా, ఆ జ్ఞానం ఉండండి కదా. అందువల్ల అట్లాంటి జ్ఞానం ఉంది అంటే మనకి జ్ఞానం లేదు. అదే ద్రావిడ భేద శాకరం తిరువామి ఎట్లాంటిది? భక్తామృతం ఎస్ సజనానమోతనం సర్వార్థ సంతే షటకోపవాంగయం సగస్త శాఖో ఉపనిషత్ సమాగమం నమామ్యకం ద్రావిడ వేద శాకరం. ఆ వేద శాకరం అనేది వేదం అనేది సాగరం అంటే సముద్రం. అట్లాంటి ద్రావిడ వేద సముద్రం, అట్లాంటి ద్రావిడ వేద సముద్రము ఏదో సామాన్యంగా ఉండదండి. అది ఏందండి ఊరికి ఒక అరవ పాసరండి, అరవన్లో ఎవరో రాశారు అని చెప్పి ఆ ప్రకారం ఉంటే దానికి ఏదో ఒక అర్థం రాజేసుకోవచ్చు. అది ఎట్లా ఉంటది? సాగరం పెద్ద సముద్రం. ఆ సముద్రంలో పోయి తీసుకొని మనం పూర్తిగా తీసుకొని దాంట్లో ఉంటే అర్థం ఎత్తాలంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలా? ఆ జ్ఞానం మనకు ఉండదంటే లేదే. అది కాకుండా అది ప్రధానంగా అందాదిలో ఉండాలి. అందాది అంటే ఒక పాసురం, ఆ పాసురం ఏ శబ్దంలో పూర్తి అవుతుందో
మళ్ళీ నెక్స్ట్ పాసరం అనేది ఆ శబ్దంలో స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క చెప్తాను, పాట చెప్తాను. మననక మన మన మనమిసయుడు ధర మననున్నారు వలవీలన్ పొరియున్నారు వలవైలన్ ఇననున్నారు ముழுநலம் ఎదిర్నిగళ్ కలవినం ఇననిలనదు ఎన్ మిగినరయ్యలని ఇలనేని అని పాసరం పూర్తి అయిందా? ఆ శబ్దాలనే మళ్ళీ ఇంకో నెక్స్ట్ పాసరం అది. ఇలనది ఉడయనది ఎననిన వరియవారి నిలనిడ విషంపడై గురువిన నరువినన్ పులనుడు పులననన్ ఒడివిలన్ పరందాన్ నలనుడ గొరివని ననిగనం నామే. ఈ మొదట తిరువాయుడి పలక అంటే కొంచెం శ్రమ, కొంచెం ఇది అరవలిగా శ్రమంగా ఉంటుంది. రావాల, నాడికి తిరగాల, బాగా తిరగాల. అది మన వాళ్ళు ఉంటారు కదా, మన తెలుగు వాళ్ళు కొన్ని మందికి అక్కడ కొంచెం కూర్చుంటారు అట్లనే. నేను చెయ్యి కొంచెం దండం పెట్టుకుంటాను, ఈ 10 పాత్రలు పోనండి తర్వాత చెగిస్తాను అంటారు. ఏం శ్రమం లేదు, కొంచెం అభ్యాసం ఉంటాను కొన్ని. ఈ ప్రకారం దానికి అది ఎట్లా ఉంటుంది, అది అందాదిగా ఉంటుంది. అయితే అందాది అంటేనే ఒక శబ్దాన్ని లోపల రాదది, చాలా గొప్పతనంగా ఉంటుంది. అప్పుడు ఆళ్వారు పాసరంకి ఎంత లోతు ఉండాలి అని మనకు తెలుసు అంటే తెలవదు, దాని లోతు తెలవదు. దాని ఎంత ఇది ప్రబలంగా ఉంటుంది అది మనకు తెలవదు, ఎంత లోతు ఉండాలని తెలియదు. సరే స్వామి, దాన్ని బాగా గడికేయొచ్చా? ఇట్లా మనం ఒక ఒక పాత్రను నీళ్ళు పెట్టుకుంటాం అనుకోండి, దాన్ని బాగా గలగుతా ఉంటాం, మధ్య చిలకతా ఉంటాం. ఆ ప్రకారం ఆళ్వారు పాత్ర గలకడం వద్ద సముద్రం చూసాం కదా, ద్రావిడ వేద సాకరం, అది చైన వద్దంటే చైన కాదు. అప్పుడు ఏం దాని చేయాలి స్వామి? సముద్రంలో ఏం చేయాలంటే సముద్రంలో మనం పోయి మునగను కాదు, ఆ సముద్రం లోపల ఏం చేయం కాదు. అప్పుడు ఏం చేయాలా? పక్కకు నిలుచుకొని సముద్రాన్ని చూడొచ్చు. అటైతే సముద్రం అనే తిరువాయుని సముద్రం, ఆ సముద్రాన్ని చూడొచ్చు. అయితే చూస్తామే కానీ లోపల ఏముంటుంది తెలుసా? తెలవదు, చూడండి కాదు. ఇదిదా ద్రావిడ వేదసాగరం. అప్పుడు లోపల ఏముండాలని తెలవదు కదా. అప్పుడు లోపల ఉండే తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలా? వ్యాఖ్యానం కావాలి. సముద్రం లోపల ఏముండాలని తెలుసుకోవాలి కదా. ఆ వేత్కు అంటే దానికి వ్యాఖ్యానం కావాలా. అదిదా తేందురైక్క వల్ల గురువార్, తేందురైక్క వల్ల గురువార్ అని చెప్పి ఆ శబ్దం చాలా ముఖ్యం. అట్లంటే ఏమంటే ఏదో రాసేసారు కాదు, బాగా రాయాలా, దాని అర్థం తెలుసుకొని రాయాలా. ఆ సముద్రం లోపల ఎట్లాంటి ముత్యాలు ఉండాలి, ఎట్లాంటి మాణిక్యాలు ఉండాలి, ఎట్లాంటి రత్నాలు ఉండాలి, ఎట్లాంటి వైభవాలు ఉండాలి, అదన్నీ తెలుసుకొని రాయాల. అందువల్ల అది తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒకరు ఉంటారా? ఓరు ఉండాలి అత్తనే కాను ఉళ్ళమే ఎల్లార్కం అంటాదొందోదు. ఎవరన్నా ఒకరు ఉంటారంటే సార్ ఒకరు దొరికితే స్వామి, ఆ ఒకరుదా ఈ 5 మంది పిల్లాన్ నంజీయర్ పెరియవాచాన్ పిల్లై వడకు తిరువీది పిల్లై మనవాళ్ళని వచ్చింది. ఈ 5 మందులు. అప్పుడు వ్యాఖ్యానం రాశారు కదా, ఇంత వ్యాఖ్యానికి ఇంత వైభవం. అంటే సముద్రం లోపల ఎక్కడ స్వామి మనం చూసేది? మనకు ఆ శక్తి ఉండదా? లోపల పోవద్దా? లోపల పోయి ఏమేమి ముత్యాలు తెలుసద్దా? ఇప్పుడు వాళ్ళకి ఎలా స్వామి తెలుసు? అంత జ్ఞానం ఇచ్చేది. ఆళ్వాళ్ళకి ఎంత జ్ఞానమో ఆ ప్రకారం జ్ఞానం. అది ఎట్లా చేశాడు? స్వామి రామానుజుల వారు అనుగ్రహించారు, దా ముఖ్యం. వాళ్ళకే అప్పుడే ఇంకా స్వయంగా వచ్చేసిందా స్వామి? వీళ్ళు అనుగ్రహం వల్ల పైక పాత్రం మనం చూడబోతాము. నెక్స్ట్ పాత్రం అదే. తెల్లారం ஞான తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ యతిరాజర్ పేరరులాల్. నెక్స్ట్ పాత్రం 41వ పాత్రం అద్దె రాబోద్ది. రామానుజుల వారి అనుగ్రహం, ఆయన అనుగ్రహం ఉంటే ఏది రాదు. మోక్షమే ఆయన ఇస్తున్నాడు. ఎవరికి? మూగోడికే మోక్షం ఇచ్చాడంటే ఈ వ్యాఖ్యాన అనుగ్రహం రాదా అని చెప్పి అనుగ్రహం వల్ల వీరికి వైభవం. దీనిదా అరియక్కట్టు వల్లారు వైట్నవారు ఆళ్గడల్ జ్ఞానత్తుల్లే. అరియక్కట్టు వల్లార్, ఈ శబ్దం చాలా ముఖ్యం. ఇది తిరుక్కురుముడి భాషణం. ఆ తిరుక్కురుముడి భాషణం కడాభాషణం. அறிவறிய பிரானை ஆழியங் கையனையே அலற்றி நரியனன் மலர்நாடி நன்குருகூர் சடகோபன் சொன்ன
குறிகல்லாயிரத்தில் விபத்தும் திருக்குறுங்குடி அதன் மேல் அரியக்கற்று வல்லார் வைத்தவர். அரியக்கற்று வல்லார் வைத்தவர், அரிய கற்று వల్లార్ 3 శబ్దం చాలా ముఖ్యం. ఏం అర్థం మనం తెలుగులో ఏం చెప్తాను? అరియ కట్టు, అరియ కట్టు, వల్లార్, ఈ 3 శబ్దం ముఖ్యం. అంటే అరియను అంటే తెలుసుకోవాలా, తెలుసుకున్న తర్వాత బాగా తెలుసుకోవాలా, అది ఇంకా తెలుసుకోవాలా. వాళ్ళుదా ఎవరు? వైష్ణవాన్ని చెప్పేసి 3 శబ్దాలు: అరియనం, కర్కనం, వల్లవరాగనం. ఇది ద్రావిడ భాషలో. అటైతే అరియకట్టు వల్లారు వైటం అంటే మొదట తెలుసుకోవాలా. తెలుసుకుంటే చాలా స్వామి, దాని తర్వాత దాన్ని బాగా చదువుకోవాలా. చదువుకుంటే చాలా స్వామి, దాని తర్వాత దాంట్లో ఏంటి అన్వయం ఉండి దాన్ని అనుష్ఠానంలో తీసుకురావాలా. అనుష్ఠానంలో తీసుకురావాలా. ఈ ప్రకారం ఉండేటోళ్ళు ఎవరన్నా ఉండారా? ఈ ప్రకారం ఉండేటోళ్ళు ఎవరన్నా ఉండారా స్వామి? రాసేటానికి ఎవరన్నా మనిషి ఉండారా? ఈ ప్రకారం ఉండాలి. దీంట్లో ఎట్లంటే మొదట తెలుసుకునేదానికి మనుషులు ఉండారా, దాని తర్వాత రాసేదానికి మనుషులు ఉండారా, దాని తర్వాత ప్రచారం చేసే మనుషులు ఉండాలంటే ఈ 4 స్థితులు కావాలా. తెలుసుకోవాలా, దాని తర్వాత దాన్ని బాగా మనకి ఇట్లనా 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 అని చెప్పి ఆరాయిచ్చి అంటే మనం వచ్చి కొన్ని ఇంత ఇది చేయపోతామండి, సైంటిస్ట్ గా ఇదంతా చేయపోతాము చెప్తారు కదా, అదే ఆరాయిచ్చి చేయాలా. దాని తర్వాత దానికి ఏం చేయాలంటే లేదు దాన్ని రాసుకోవాలా. రాసిన తర్వాత దాన్ని ప్రచారం చేయాలా. ఎవరన్నా ఉండాలంటే కలిసి కూడా చూడదు. మన వల్ల అబద్ధం ఏం లేదు. కాలక్షేపం చెప్పి మనం ఎవరినో ఒకరికి సరిగా చేస్తామంటే లేదే. మనంతా కాలక్షేపానికి చాలా మందిని వస్తుంది. 30 మందిలు, 40 మందిలు, 50 మందిలు, 100 మందిలు కూడా వచ్చారు. ఇప్పుడు అంతా తగ్గిపోతున్నాం. అప్పుంటే ఏం సామర్థ్యం? నాకు ఆ సామర్థ్యం లేదని అర్థం. వాళ్ళు ఈడ్చే సామర్థ్యం లేదని అర్థం. అట్లా ఉన్నప్పుడు ఎక్కడ స్వామి ఇదంతా ఇది తెలుసుకోవాలా, ఇంకా బాగా తెలుసుకోవాలా, తెలిసింది రాసుకోవాలా, రాసుకుంది ప్రచారం చేయాలా, ఎక్కడ చేసేది? ఏం చేసేది? ఇదంతా లేదంటే దుర్లభం, చాలా దుర్లభం. అయితే అందువల్ల ఆ కాలంలో వ్యాఖ్యానం అవతారం చేయలేదంటే సరే స్వామి, ఇప్పుడు మీరు ఇంత మాత్రం ఈ వ్యాఖ్యానానికి ఇంత ప్రాధాన్యం, ఇంత వైభవం చెప్తున్నారు కదా. ఈ కాలంలో ఒకరు వచ్చి వ్యాఖ్యానం రాస్తానని ఇప్పుడు ఒకరు వచ్చారు వ్యాఖ్యానం రాసంటే వ్యాఖ్యానం ఆయన కాదు. ఎందువల్లంటే ఆయన బాగా తెలుసండి, పిహెచ్డి చేస్తున్నారండి, డాక్టరేట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఏమనుకుంటారు కొంతమంది అంటే, అతను డాక్టరేట్ చేసి పిహెచ్డి చేసినంటే చాలా గొప్ప అనుకుంటాం. గవర్నమెంట్ అతనికి సర్టిఫికేట్ ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు. అయితే సంప్రదాయం ప్రకారం ఆ క్వాలిఫికేషన్ ఉండాలని చూడాలి. గవర్నమెంట్ చదివేటోళ్ళు ఏం కావాలో అది కాదు. ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ని చేస్తారు, ఎంఏబిఎల్ చదివితే అడ్వకేట్ని చేస్తారు. అది ఎట్లా చదివారు, ఎలా చదివారు తెలిసి అతను ఆ సర్టిఫికేట్ చూసేస్తుంది, వాళ్ళని పరీక్ష రాస్తారు, పాస్ అయిపోతారు. అది కాదు సంప్రదాయం. దాన్ని ప్రబలం చేయాలి కదా. ఆ ప్రకారం ఇప్పుడు ఎవరన్నా ఉండాలంటే ఒక్కరు లేదు. అయితే 600 సంవత్సరం 700 సంవత్సరం ఉన్నారా ముందుగా ఇది రాసి పెట్టాడు. అది తిరువాయుడి పొరులై తేందురైక్క వల్ల గురువార్ అని చెప్పారు. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తారు. நம்முடைய ஜீயர் நஞ்சீயர் அவராகிற சர்வஜன குலத்தவரா திருக்குவரால் சகலசர்வை பட்டராலே நம்முடைய சீரண்டு அபிமானிக்கப்பட்டு அவர் సన్నిధిలో సకల అర్థాలు ఒక్క నిమిషం, అది కాదు, ఒకే నిమిషం, ఇంకో మాసం చూపించేసి திருவாய்மொழிப்பொருளை தெரிந்துரைக்க வல்ல குருவார் இக்காலம் நெஞ்சே கூறு. திருவாய்மொழிப்பொருளை தெரிந்துரைக்கும் போது தெல்லார் ஞானமுடையராக இருக்க வேண்டாவோ? இப்போது நிரூபித்து சொல்ல வல்ல வெறிச்செழிப்பை உடையார் யார்? அவர்களை எங்கே காண்பது? ஏத காலத்திலே ஞானாம் தத்தையும் திராவிட வேதசாகரம் என்னும் அளவை அந்தாதி என்று இதனுடைய அர்த்த காம்பீரியத்தை கண்டு இத்தை அறிந்து அதுக்கு அனுகுணமாக வியாக்கியானம் வல்ல சக்தி உடையவர் யார் என்கிறார். ஆ பிரகாரம் வியாக்கியானம் చేసేటోళ్ళు ఎవరు அந்த தேர்ந்துரைக்க வல்ல ஒருவார். இவர்கள் செய்த வியாக்கியானங்கள் சீமை அறிந்து அரியக்கற்று வல்லார் என்னுமா போலே அத்தை
பிரவர்த்திப்பித்து ஒருவார் தாம் ஓரொருத்தர் எண்ணும்படி அபூர்வராயிருக்க ஆழ்வார் திருவுள்ளத்தை அடியொற்றி அதுக்கு அனுகுணமாக வியாக்கியானம் பண்ணுவார் அரிதாயிரை இருப்பது. ఆళ్వార్ తిరువుల ప్రకారం ఎవరు చేస్తారు? உரைக்க வல்ல என்கையாலே சப்தார்த்த சந்தர்ப்ப கரணத்தில் அருமை இருக்கிறபடி உரைக்க வல்ல குருவாரி காலம் அர்த்தாபகாரம் பண்ணுகிற காலத்திலே அர்த்த பிரகாசரை கிட்டுமோ உண்டாகு தன் கைப்பொருள் கொண்டு తప్పియోடும் కాలమిరే பிற నన్బొరలైరే అపగరిத்து పోகிறது. ఇంతవరకు చూసేస్తాడు. అట్లంటే 600 సంవత్సరం ముందు ఇది రాసేరు. 600 సంవత్సరం అయితే ఈ కాలం ఇది రాయనవద్దంటే మొదలు అర్థం చేసుకునేది కట్టం, అది రాసేటోళ్ళు. ఇప్పటికే వ్యాఖ్యానం అనేది బాగా తెలుసుకొని చెప్పే కాలక్షేపం వినొచ్చు. కానీ అయితే ఈ వ్యాఖ్యానం నాలుగు సార్లు చదివినా కూడా అర్థమయ్యేది అనేది దుర్లభమే. అట్లా అయితే ఇది ఎట్లా తెలుసుకోవాలా? కాలక్షేప ప్రక్రియలకు వింటా దాని తర్వాత వ్యాఖ్యానం మనం చూసామంటే అప్పుడు మనం దీనికి ఈ ప్రకారం వ్యాఖ్యానం చేసేటోళ్ళు ఎవరి లేదు అని చెప్తారు స్వామి. అట్లనే తెలుసుకున్నాను అనుకోండి, వ్యాఖ్యానం బాగా తెలుసుకున్నానండి, బాగా తెలుసుకునేసాను, దాని గురించి బాగా అయిపోయింది. అంటే వాళ్ళ పూర్వాచారులు రాసిన వ్యాఖ్యానం తెలుసుకున్నాను. అయితే తెలుసుకున్నా కదా దాన్ని అనుష్ఠానం చేసేదానికి మనిషి ఉండాలంటే లేదు. అనుష్ఠానం తీసుకురావాలి కదా. అడిగినప్పుడు కూడా ఇది చెప్తా ఉంటాను. మనం కాలక్షేపం వింటాము, ఈ ప్రకారం ఉండాలని చెప్పేసాము. ఉంటామా? మొదట అడిగేది లేదు, ఓపెన్గానే చెప్తాను. అడిగి కాలక్షేపంలో చెప్పిన ప్రకారం అనుష్ఠానం ఉండాలంటే లేదు. సో లేదంటే మీరు చెప్తున్నారంటే ఏం చేసేది? చెప్తా ఉంటే నేను ఉండొచ్చు అని చెప్పి ఆ అభిప్రాయంలో చెప్తున్నాను. అంతేగాని నేను ఉండాలంటే లేనే లేదు, మీరు ఉండొచ్చు నేను లేదు. ఎందుకో చెప్తానంటే అప్పుడు అనుష్ఠానం ఉండాలంటే అనుష్ఠానం లేదు. అప్పుడే సరే స్వామి అట్లనే అనుష్ఠానం వచ్చేసిందండి. అనుష్ఠానం వచ్చినా కూడా దాన్ని ప్రచారం చేసేందుకు మనిషి ఉండాలంటే ఇదంతా లేదు, ఇదంతా లేదు. అందువల్ల మన వాళ్ళ మామూలు ఏం చెప్తున్నారంటే మొదల్లో ఈ వ్యాఖ్యాన కాలక్షేమం అర్థం కాదు, వ్యాఖ్యానం అర్థం కాదు. అది అర్థమైనా కూడా అర్థం చేసుకొని అనుష్ఠానం తీసుకురావాలా. అది అనుష్ఠానం చేసే మనిషి లేదు. అట్లా అనుష్ఠానం తీసుకొస్తే కూడా దాన్ని ప్రచారం చేసేందుకు ఎవరైనా ఉండడం లేదు. అందువల్ల లేదు కదా. అదే కూడా ఇదంతా ఇప్పుడు ఆళ్వారు ఇవాళ ఎందుకు ఆళ్వారు పాసురానికి వ్యాఖ్యానం లేకుండా పోయిందంటే ఇంత శ్రమ మనకు వస్తుంది. అప్పుడు వాళ్ళు దొరికేరు కదా, 5 మందికి స్వాములు దొరికేది కదా. దీనికన్నా పెద్దది మనకి ఏముండదు, ఏం లేదే. అప్పుడు ఆళ్వార్ తిరువుళ్ళమేమో దా ముఖ్యం. ఆళ్వార్ తిరువుళ్ళం, ఆళ్వారు ఏమనుకుంటారో అది రాయాల. మనం ఒక పాట ఉంటుంది, ఆ పాటలో మనం అర్థం చెప్పాలంటే ఆ పాట ఎవరు రాశారో వాళ్ళు ఏం అభిప్రాయంలో రాశారో ఆ పాటని అది తెలుసుకొని రావాల. అదే ప్రకారం ఆళ్వారి తిరువుళ్ళ ఏమో ఆ తిరువుళ్ళ మారిపోకుండా రాయాలి కదా. అప్పుడు అదిదా వ్యాఖ్యానం. ఆ ప్రకారం వ్యాఖ్యానం రాసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ కాలంలో? ఒకరు లేదు. ఇది శబ్దం, ఇది అర్థం, ఇది అర్థం, దీనికి సంబంధం ఉండాలి. ఇట్లా రాయాల. ఇది ఒక శబ్దం, ఇది ఒక శబ్దం, అది కాకుండా ఈ శబ్దానికి ఈ అర్థం, ఈ శబ్దానికి ఈ అర్థం, దీనికి సంబంధం ఉండాలి అని చెప్పి ఈ ప్రకారం కలిపాల కదా. మనం చూసాం కదా ఒక పాసం ఎక్కాలత్యందయా ఎన్నుల్ మన్ని మట్టి ఎక్కాలత్యం యాదుండం వేండే. ఆ పాసం ఎట్లా చెప్తాము? శబ్దాన్ని మార్చాడు, మట్టి యాదుండం వేండే అని చెప్పి శబ్దం మార్చాడు కదా. అదే ప్రకారం చెప్పేటోళ్ళు ఈ ప్రకారం ఉండాలంటే అది ఒక పాసరం కాదు, 4000 పాసరాలు. 4000 పాసరానికి పూర్తిగా ఉన్న చెప్పేటోళ్ళు ఉండాలంటే ఎవరికి ఆ శక్తి లేదండి. ఎవరికి ఆ శక్తి ఉండాలి? ఎవరికి ఆ శక్తి లేదు. అయితే ఆ శక్తి ఉండేటోళ్ళు ఆ కాలంలో ఉన్నారే, వాళ్ళు ఉన్నారే. ఎట్లా వాళ్ళకి ఆ శక్తి వచ్చింది? రామానుజుల వారు అనుగ్రహం వల్ల వచ్చింది. వాళ్ళు చేశారు కదా, ఆ చేసింది బాగుండేదా దాన్ని తీసుకోండి. అయితే ఇప్పటికి ఎవరే లేదు. ఒక శబ్దం. రెండోది మనం ఒక పాసరం చేయిస్తాము బాగా. నాకు అరవ భాష బాగా తెలుసండి. దగ్గర 20 సంవత్సరాలు ఆ అరవ దేశంలో ఉండి బాగా తెలుసుకున్నానండి. ఏమేమి వ్యాఖ్యానం, ఏమేమి వ్యాకరణాలు, ఏమేమి అది గ్రామర్స్ అన్ని తెలుసుకున్నానండి. ఇప్పుడు నేను వచ్చి తిరువాయుని పుస్తకం తీసుకుంటాను. నేను చూసి ఈ శబ్దానికన్నా ఆ శబ్దం బాగుంటుంది కదా, మన ఈ శబ్దం తీసేసి శబ్దం వేస్తే బాగుంటుంది ఏమో అని చెప్పే ధైర్యం ఉంటుంది అంటే ఉండదు.
ఇది తిరువాయుడి మూల గ్రంథానికి కాదు, వ్యాఖ్యానంకే ఇదే పద్ధతి. బాగా అందుకున్నదా వ్యాఖ్యానం శాతమరం పెట్టుకునేది ఇదా ప్రధానం. వ్యాఖ్యానం శాతమరం చెప్పాను కదా, ఈడు వ్యాఖ్యాన శాతమరం చెప్తారు. ఇది ఎప్పుడైనా కానీ ఇది సన్నతిలో జరిగేది చాలా తక్కువనే. అన్ని సన్నతిలో ఇది అన్ని కోయిలు ఇది చేయటం లేదు. అయితే మఠంలో చేస్తారు, కొన్ని మఠాల్లో. అయితే ఆంధ్రదేశంలో లేదు. కొన్ని విషయాలంతా ఇక్కడ అడిగిన దాన్ని కొంచెం ఉండే చెప్పేస్తాను. ఇక్కడ జరిగే పద్ధతిలో కొంచెం ఇక్కడ తక్కువగానే జరుగుతుంది. అది భాష వల్ల అది తేడా, వేరేం లేదు. చేయకూడదనే అభిప్రాయం కాదు, భాష తలవదు దాని వల్ల అది ఆంధ్రదేశంలో తక్కువ. అయితే ఇక్కడ ఈ ద్రావిడ దేశంలో ఈడు వ్యాఖ్యాన శాతమరి అనేది కొన్ని అన్ని దాలు కాదు, కొన్ని దాలు పెట్టుకున్నారు. ఎందుకోసం చెప్తుంటే ఆ ప్రకారం వ్యాఖ్యానం లేదంటే ఏమి, ఆ శబ్దం మనకి అర్థమవుతే అర్థం కాదు కదా, ఇదా నిజం. అటైతే ఎన్ని మందులు మనకి తిరువాయుడి గురించి ఏదో ఒక ప్రశ్న అడిగారు, ప్రశ్న అడిగారు. అదేంటండి ఆళ్వారు ఇట్లా మాట్లాడారు, ఈ శబ్దాన్ని పెట్టారు, అదేంటండి ఇక్కడ ఈ ప్రకారం మాట్లాడారు, ఇది అయిపోయిన తర్వాత ఎందువల్ల ఈ పాసనం వచ్చింది, ఇది అయిపోయిన తర్వాత ఎందువల్ల ఇది వచ్చింది, ఈ ప్రకారం ప్రశ్నలు అడుగుతా ఉంటారు కదా. అడగతా ఉంటే దానికి సమాధానం చెప్పాలంటే మూల గ్రంథం పెట్టుకుని సమాధానం చెప్పనవద్దంటే సమాధానం చెప్పను కాదు, దానికి వ్యాఖ్యానం ఉండాలా. వ్యాఖ్యానం ఉండలేదంటే దానికి సమాధానం చెప్పను కాదు. రెండోది, ఆ వ్యాఖ్యానం రాసిన ఆచారుల మీద ఏంటి మనకు ఒక ప్రతిభక్తి ఉండాలా, వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉండాలి. ఆ ప్రతిభక్తి ఉండాలా, ఆ విశ్వాసం ఉండాలి. అయితే ఇట్లా ఉండొచ్చు, లేదు స్వామి ఈ ప్రకారం ఉండొచ్చు, ఆ ప్రకారం ఉండొచ్చు, ఈ ప్రకారం ఉండొచ్చు, మనకి ఒక సందేహాలు వస్తుంది. అటైతే మనకేం చదవలేదని అర్థం. మనకేం తెలియదు, మనకి శాస్త్రవాక్యాలు తెలవదు. అది కాకుండా శాస్త్రం ఎన్ని చెప్పింది, ఎలా చెప్పింది ఏం తెలియదు. శాస్త్రంలో 100 వాక్యాలు ఉండదు, ఆ వాక్యాలు ఏం చెప్తుంది అది మనకు తెలియదు. అది కాకుండా ఆ శ్లోకాలు తెలుస్తుంటే అది మనకు తెలుసు. అనంతావై వేదాహ, అనంతావై వేద. మనకి దొరికింది ఏంటంటే, మనకి దొరికింది చాలా తక్కువ. శాస్త్రం 1000 శాఖలు ఉంటాయంట, మనకు దొరికింది 3 శాఖలే. అటువంటి ఎంత వేదాలు ఉంటది, దాంట్లో ఏమేమి చెప్తుంది తెలవదు. 4000 పాసురాలు, దాంట్లో ఏం చెప్తుంది, ఈ 4000 కూడా ఉండొచ్చు. సో మీరేం కొత్తగా చెప్తున్నారు 40,000 అని, 4000 దివ్య ప్రబంధం కదా చెప్తున్నారు, 40,000 కూడా ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నారంటే తిరుమేషి ఆళ్వారు చాలా ప్రబంధాలు అనుగ్రహించారంట. మనకు దొరికింది రెండే, 4 తిరువందాది తిరుచంద విరుద్ధమనే 2 ప్రబంధాలతో మనకు దొరికింది. తిరుమేషి ఆళ్వారు చాలా ప్రబంధాలు అనుగ్రహించారు, అదంతా మనకు దొరకలేదు. అదంతా మనం కలిపేయమనుకోండి 40,000 కూడా రావచ్చు. ఎందుకంటే సరే స్వామి ఈ పాసురాలన్నీ గిడిగిడి నేను మెమరీ చేసేస్తాను, 4,000 ఎట్లా చేస్తావు, ఇలా చేస్తాం అనుకోండి. అదే ప్రకారం ఆ ప్రకారం చేసామంటే అర్థం కావాలంటే వ్యాఖ్యానం చూడాలి. ఇప్పుడు మెమరీ చేసేస్తాము, అర్థం కావాలంటే వ్యాఖ్యానం చూడాలి. అందువల్ల పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఇతను శ్రమ పడకూడదు, ఇతనేమి ఆటపరాగ్గా ఇదన్నీ తెలుసుకోవాలి, ఆటపరాగ్గా తెలుసుకోవాలి. కొంతమందిని పిల్లలకి అన్నం పెట్టాలంటే ఏం చేస్తారంటే అట్లా ఆడిస్తారు, ఆడిచ్చి అది ఇగో అది చూడు నోట్లో పెట్టేస్తారు. ఆ ప్రకారం మనకి పెద్దవాళ్ళు ఎట్లా ఇచ్చారు తెలుసా, ఇతనికి డైరెక్ట్గా ఇస్తే ఇతను రాడు. అప్పుడు ఆటపరాగ్గా అంటే ఈ తిరువాయుషుడు సేవిస్తే ఎంత ఆనందం ఉంటుంది. ఈ ప్రకారంగా ఆట ప్రకారం అట్టయితేమి ఇది శబ్దార్థం, ఇది అర్థార్థం, ఇది శబ్దార్థం అని చెప్పి ఒక్కొక్క శబ్దానికి అర్థం అని చెప్పి ఆళ్వారికి వెనకాల వచ్చిన ఇదంతా చెప్తారు కదా. అందువల్ల ఎందుకంటే ఇదంతా ఏం చెప్తుంది, భగవంతుడి వైభవాన్ని పూర్తిగా చెప్తుంది. భగవంతుడి వైభవాన్ని పూర్తిగా చెప్పినా కూడా ఆళ్వారు అనుగ్రహించేసి వాళ్ళు పోయిన తర్వాత దీని ఆచార్యులు వాళ్ళు ఏం చేశారు, దాని ఒక నాటక రూపంగా వ్యాఖ్యానం అంటే ఎట్లా చేస్తారు. కాలక్షేప అధికారులు కొన్ని తవలు ఏడుస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఆ వ్యాఖ్యానం చూసిన తర్వాత
అది చెప్పేటప్పుడే ఓ ఆళ్వారికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. మనమే రామాయణంలో సీతను తీసుకుపోయాడు రావణాసుడు. అప్పుడు మనకి ఏందండి ఇట్లా చేసాడు, రాముడు పోకుండా ఉండాల్సింది కదా, ఎందువల్ల పోయాడు మరి ఇట్లంతా అనుకుంటాం కదా. అదే ఒక పరిస్థితి అని వ్యాఖ్యానం చూపిస్తుంది. ఆళ్వారు పాసురం ఆ ప్రకారం చూపిస్తుంది అని మన ఆళ్వారు పాసురం చూస్తే మనకి కనిపిస్తుంది అంటే కనిపించదు, దాని వ్యాఖ్యానం చూస్తే చూపిస్తుంది. ఇదంతా ఆ కాలంలో ఈ వ్యాఖ్యానం పెట్టుకొని నాటకాలంతా వేచిన వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు కూడా తిరుక్కురుముడిలో కార్తీక మాసం కైశిక ఏకాదశి, ఆ శైక్షిక ఏకాదశి వృత్తాంతాన్ని ఇప్పుడు ప్రతి సంవత్సరం నాటక రూపంలో భగవంతుడు దాన్ని సేవిస్తాడు. రాత్రి అంతా అది జరుగుతూ ఉంటది. అదే ప్రకారం వ్యాఖ్యానం కూడా ఆ కాలంలో ఉండింది. ఇప్పుడు అదంతా ఏమైపోయింది? అంత మూల వ్యాఖ్యానం అనేది ఉండదని తెలియదు, తిరువాయుని ఉండదని తెలియదు, ఆళ్వారు ఉండదని తెలియదు. ఇప్పుడు ఏంటంటే సమాచారం చేసుకున్నారా, నా పెద్దవాళ్ళు చేంజ్ చేశారండి, చిన్నప్పుడు నాకు తెలియదు అంటాడు. ఎవరండి? అంతా తెలవలేదండి, ఎదుగుతున్నాను. ఆ పరిస్థితి వచ్చేసి అందువల్ల మనం ఏం చేయాలా? వ్యాఖ్యానం ముఖ్యం అయినా కూడా ఈ వ్యాఖ్యానంలో నిజం ఉండాలి కదా. ఆ నిజం ఉండాలా, ఆ వ్యాఖ్యానానికి తప్పైన అర్థం కల్పించే రూపంలో ఉంటారు. అదంతా ఎవరు ఉండాలి, ఎట్లా ఉండాలనేది రేపు తెల్లారితో మనకి కాలక్షేపం లేదు. రేపు సాయంకాలం ఉండదు 5 గంటలకి. అంటే ఈ రోజు ఉదయం ఉండింది, అదే బాగా రేపు ఉదయం ఉండదు. రేపు ఉదయం లేదు, రేపు సాయంకాలం 5 గంటలకు కాలక్షేపం ఉండదు. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. దాని తర్వాత ఈ తిరువాయుమడి ఆరాయరప్పటి ఎలా పుట్టింది, ఇది 41 పాసరంలో ఆశ్చర్యమైన ఇంకబెట్టే ఉపదేశమాల అర్థంగా ఉంటుంది. అద్భుతం అంత అందంగా మనకు అనుగ్రహిస్తాను మనవాళ్ళని. దానిపైన తిరలోకం చేయని వ్యాఖ్యానం చాలా అద్భుతం. ఏంటనేది రేపు చూస్తాం. రేపు సాయంకాలం 5 గంటలకి ఆళ్వారం పెరుమానాజీ ఆచార్యం భగవతారు తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు, నేను సమాధానం